प्राण दिया अपने पिता को लेके प्रकट करता है। కాబట్టి इसलिए ఈ రోజు తండ్రి ప్రేమను మనం తెలుసుకుందాం. आज हम पिता का प्रेम के बारे में जानेंगे। దాని గురించి నేను ఒక చిన్న ఉపమానం మీకు చెప్తాను. छोटा सा दृष्टांत भी बताऊंगा। ఒక న్యాయమూర్తి एक न्याय करने वाला తన ఎదుట హత్యానారములో బోనులో నిలవబెట్టబడిన ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. तो वो खड़गरे में देख रहा था, हत्या के आरोप लगाए गए एक व्यक्ति खड़ा था। అతను న్యాయమూర్తి కోర్టులో మరి కూర్చున్నాడు తన యొక్క ఆసనం మీద. तो न्यायाधिकारी तो बैठा था अपने सिंहासन पर। అతను ఎదుటుగా బోనులో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. खड़गरे में एक व्यक्ति खड़ा था। అతను ఎవరో కాదు, कोई और नहीं था, वो న్యాయమూర్తి యొక్క కుమారుడే. वो न्याय करने वाला का ही पुत्र था। చిన్న వయసు నుండి ఎంతో క్రమశిక్షణలో పెంచారు. वो बचपन से बड़े अच्छी नियमों के द्वारा पाला गया है, అయినా తన ప్రవర్తన మార్చుకోలేదు. फिर भी उसने अपने चाल चल नहीं बदल पाया। హత్యకు పాల్పడి हत्या किया था। మరి న్యాయ స్థానంలో తండ్రి ఎదుటగానే బోన్లో నిలబడి ఉన్నాడు. तो हत्या किया था, इस वजह से पिता के सामने ही कटघरे में एक दोषी बनकर खड़ा है। తండ్రి అయిన న్యాయమూర్తి నరహంతకుడైనటువంటి కుమారునికి మరణ శిక్ష విధించాడు. तो उस न्यायाधिकारी ने अपने पुत्र जो हत्यारा है उसको मृत्यु का दंड दे दिया, ఎందుకంటే क्योंकि తన యొక్క పని తను నెరవేర్చాడు. तो न्यायाधिकारी ने अपना काम को पूरा किया। కుమారుడికి మరణ శిక్ష విధించాడు. पुत्र का तो मृत्यु का दंड दे दिया। చాలా మంది అనుకోవచ్చు, बहुत सारे लोग सोच सकते అరే हैं, కుమారుడి మీద కనీసం జాలి చూపించాలి కదా. अरे पुत्र के ऊपर तो तरस खाना चाहिए था ना। చూడండి, देखिए, కనీసం రక్త సంబంధాన్ని గుర్తు చేసుకోకుండా अपने खून के रिश्ता को भी याद ना करते हुए చూడండి తండ్రి కుమారునికి మరణ శిక్ష విధించాడు. देखो, पिता ने अपने बेटे का मृत्यु का दंड दे दिया, ఎందుకంటే ఈయన న్యాయమూర్తి, क्योंकि ये न्यायाधिकारी है। ఈయనకు ఒక చట్టం ఉంది, इनको एक कानून दिया गया ఒక है, చట్టం ఉంది. कानून के ఆ नीचे చట్టాన్ని నెరవేర్చాలి, वो अपना कानून को पूरा करना है, చట్టానికి లోబడాలి. कानून का अधीन होना चाहिए। తన కుమారుడైనా, चाहे पुत्र के विषय में हो, కుమార్తె అయినా, चाहे बेटी क्यों ना हो, భార్య అయినా, चाहे पत्नी हो, అన్నదమ్ములైనా, चाहे भाई बहन हो, అక్కచెల్లెలైనా कोई बहन क्यों ना हो, చట్టానికి లోబడాలి. तो कानून का आज्ञाकारी बनना पड़ेगा। తను ఆ యొక్క మరి ఆసనం మీద కూర్చున్నంత కాలము जब तक वहाँ पे वो बैठा रहेगा न्यायाधिकारी, మరి న్యాయానికి చట్టానికి లోబడాలి. तो उस कानून के अधीन होना ही पड़ेगा। అయితే అతనికి ఉరిశిక్ష వేశాడు. उन्होंने तो अपने बेटे को फांसी का सजा सुनाया है। ఉరిదీయబడతానికి దినం వచ్చేసింది. जब फांसी लगाने का दिन आ चुका है, తండ్రి చాలా బాధపడుతూ ఉన్నాడు. पिता बड़ा दुखित हो रहा था। మరణ శిక్ష విధించాడు, तो मृत्यु का दंड तो दे दिया, ఆయన చాలా బాధపడుతున్నాడు. लेकिन बहुत दुखित हो रहा था। తండ్రి చాలా బాధపడుతున్నాడు. पिता बड़ा व्याकुल हो रहा था। అయితే तो फिर ఇక తెల్లవారితే सुबह होते ही కుమారునికి ఉరిశిక్ష వేయాలి. तो बेटे को फांसी का सजा देनी है। కాబట్టి ఉరిశిక్ష సమయం దగ్గరికి వస్తుంది. तो फांसी का समय नजदीक आने लगा। తండ్రి ఏకోజామునే మరి మారువేషం ధరించుకొని కుమారుడుండే జైలులో గదిలోకి వెళ్ళాడంట. तो पिता बड़ी बोर से ही वेश बदल कर जहाँ पुत्र रहा था वहां गया है। తండ్రి ఏడుస్తున్నాడు. पिता रो रहा था। కన్నీటితో తన బట్టలంట తొడిగి అతని బట్టలు తను వేసుకుని మరి కుమారుణ్ణి అక్కడి నుంచి తప్పించేశాడు. तो वो न्यायाधिकारी ने क्या किया, और बेटे को देख कर आंसू बहाया और बेटे के कपड़े खुद पहन लिया, खुद के कपड़े बेटे को दे दिया, बेटे को रिहा कर दिया, वो अंदर रह गया। నువ్వు తప్పించుకుపోమన్నాడు. तो कहने लगा तू भाग निकले हाथ से। అతని స్థానములో తాను ఉరిదీయబడుటకు అప్పగించుకున్నాడు. तो उसकी यानी कि बेटे के स्थान में अपना आप को फांसी में चढ़ाने का तैयार हो गया। ఇదే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేసిన మన కొరకు త్యాగం. तो इसी प्रकार परमेश्वर का पुत्र यीशु मसीह हमारे लिए त्याग किया। కాబట్టి इसलिए నీ కొరకు నా కొరకు आपके लिए और मेरे लिए ఆ ఘోరమైనటువంటి మరణాన్ని उस भयानक मृत्यु को, అనగా సిలువ మరణాన్ని यानी कि क्रूस की मृत्यु को సంతోషంగా అంగీకరించాడు. बड़ा खुशी से अपनाया है। సంతోషంగా बड़ा అంగీకరించాడు. खुशी से अपनाया। కాబట్టి इसलिए ఇప్పుడు ఆయన కొరకు మనం సిద్ధపడుతున్నాం. अब हम उन्हीं के लिए तैयारी में हैं, మనం సిద్ధపాటు కలిగి हम ఉన్నాం. तैयारी में हैं। రండి, आइएगा। పద్మాసు ద్వీపంలో पद्मास के टापू में యేసు ప్రభు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు यीशु मसीह का जो प्रिय चेला है यूहन्ना పరవశుడై ఉన్నాడు. आत्मा के वश में हो అసలు गया। నిజంగా చెప్పాలంటే ఇక్కడ పరవశుడు అవటానికి అంత అవకాశం ఏం లేదు. तो वहाँ पे आत्मा के वश में होने के लिए ऐसा कोई सुविधा नहीं है वहाँ पे, ఎందుకంటే क्योंकि ఆ పద్మాసు ద్వీపం అనేది మరణం ఇక అంతే. पद्मस टापू में जो भी जाएगा बस उनका तो मृत्यु ही होना है। ఆ మొదటి శతాబ్దంలో उस पहली शताब्दी में ఈ ఉరి శిక్షలు ఏమీ లేనప్పుడు तो जब कोई फांसी का सजा नहीं था, తీసుకెళ్లి ఆ ఎడారుల్లో వదిలిపెడతారు. ले जाके वैसे वीरान में छोड़ देते। ఆహారం ఉండదు, నీరు ఉండదు, तो कोई खाना नहीं होता, पानी नहीं होता, ఏ జనసంచారం ఉండదు, कोई लोग वहाँ पे नहीं रहते, గాలి ఉండదు, ना हवा अच्छी है, భయంకరమైనటువంటి ఎండ,
बहुत भयानक गर्मी है, ఘోరమైన మరణం, बहुत भयानक मृत्यु की सजा, ఘోరమైన మరణం, बहुत भयानक मृत्यु होती ఆకలి దప్పులతో అలమటిస్తూ है। तो भूखा प्यासा रहते हुए, అలమటిస్తూ भूखा प्यासा होकर, నీళ్లు లేక पानी ना होने की वजह से, నీడ లేక छाया ना होने की वजह से, అక్కడికి तो చనిపోతారు. वहीं की वहीं उनकी मृत्यु हो जाती అలాంటి మరణం ఈ యోహానుకి ఇచ్చారు రోమా యొక్క గవర్నమెంట్. है। तो रोमी गवर्नमेंट ने यूहन्ना को इस तरह का सजा दे दिया। అయితే तो फिर అక్కడ ఒక దినము అంటే ఆదివారం దినము, वहाँ पे रहते हुए एक दिन जो प्रभु का दिन यानी कि ఆదివారం దినము इतवार का दिन, ఆయన ఆత్మలో పరవశుడైపోయాడు. तो आत्मा के वश में हो गया। పరిశుద్ధ ఆత్మ ఆయన తాకాడు. पवित्र आत्मा प्रभु ने उनको छू लिया। పరిశుద్ధ ఆత్ముడు ముట్టినందువల్ల, पवित्र आत्मा प्रभु के छूने की वजह అతన్ని से, ఆవరించినందువల్ల पवित्र आत्मा उनको छाने की పరిశుద్ధ वजह से, ఆత్మలో ఆత్మవశుడై పరవశుడైపోయాడు. तो आत्मा के वश में हो गया है वो। కనులు తెరవబడిని. उनकी आंखें खुल गई। చూడండి పిల్లరా, देखिए प्रियो, ఆదివారం इतवार का दिन ఆరాధన దినం. आराधना का दिन है। వారు తన యొక్క అపోస్తులతో కలిసి ఆరాధించే దినం. वो प्रेरितों के साथ मिलकर आराधना करता था। ఆ దినాలలో అన్ని జనులు ప్రభావితమవుతున్న దినాలు. इन दिनों में अन्य जाति भी बड़ा प्रभावित हो रहे थे। అయితే యోహాను గారికి ఆరాధించడానికి ఎవరు లేరు. तो यूहन्ना किसी के साथ मिलकर आराधना करने के लिए उनके संग कोई नहीं था। ఆదివారం రోజు ఆరాధించడానికి ఎవరు లేరు. इतवार का दिन आराधना करने के लिए कोई भी नहीं था। అయితే ఒక్కడే तो अकेला ही పరవశుడైపోయి आत्मा का वश में होकर, ఆయన ఆరాధించుకుంటున్నాడు. आत्मा के वश में होकर आराधना कर रहा था। ఈ ఘటన మనకేం తెలియజేస్తుంది తెలుసా? ये घटना हमें क्या बताती पता है? మనకి ఆత్మ విషయంలో మాత్రం ఎవరితో మనం సరిపెట్టుకోవద్దు. तो आत्मा के विषय में किसी के लिए इंतजार करने की आवश्यकता नहीं है। నీ యొక్క ఆత్మను నువ్వు కాపాడుకో. आप अपना आत्मा को बचा के रखो। నీ రక్షణ నువ్వు కాపాడుకో. आप अपना उद्धार को बचा के रखो। నువ్వు ప్రార్థన చేసుకో. तुम प्रार्थना करो। నువ్వు బైబిల్ చదువు. तुम बाइबल पढ़ो। నువ్వు ప్రభువులో ఉండు. तुम प्रभु में నువ్వు रहो। ఉపవాసంలో ఉండు. तुम उपवास रहो। వాళ్ళ వల్ల నేను मैं ఎదగలేకపోతున్నా. फलाने लोगों की वजह से नहीं बढ़ पा रहा हूं। ప్రార్థన చేసుకో. प्रार्थना करो। మీరు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తాను. आप प्रार्थना करने से मैं प्रार्थना करूंगा। మీరు ప్రార్థన చేయట్లేదు, నేను ఎందుకు ప్రార్థన చేస్తాను? आप नहीं कर रहे प्रार्थना, मैं क्यों करूं? అసలు ఒకళ్ళతో వంతు పెట్టుకోవద్దు. इस तरह किसी के साथ इस तरह का नहीं सोचना। పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను యొక్క జీవితం మనకి ఏమి నేర్పుతుంది? पद्मस टापू में रहने वाले यूहन्ना का जिंदगी हमें क्या सिखाती है? చాలా మంది కుటుంబాల్లో बहुत सारे लोगों का परिवार నువ్వు में, ప్రార్థన చేయి నేను చేస్తా, तुम करो तो मैं करूंगा, నువ్వు ప్రార్థన చేయట్లేదు నేను చేయాలి तुम नहीं कर रहे तो मैं क्यों करूं? అని इस तरह నేను వాళ్ళకి ఎదగలేకపోతున్నాను. मैं उस तरह नहीं, उन लोगों వీళ్ళు की तरह నాకు नहीं कर पा रहा సహకరించట్లేదు, हूं। ये लोग मेरा साथ नहीं दे रहे, నాకు సహకరించట్లేదు, मेरा साथ नहीं दे रहे, కాబట్టి నేను ఆత్మలో బలహీన इसलिए मैं పడిపోతున్నాను. आत्मा में कमजोर होते जा रहा ఇది हूं। దేవుడు ఒప్పుకునే మాట కాదు. ऐसे बहाना प्रभु नहीं मानेगा। మనకంటే ముందు ఉన్నటువంటి ఆత్మీయ జీవితాలు అలా లేవు. हमारे से आगे जो आत्मिक जिंदगी जीने वाले ऐसे नहीं थे, ఆ జీవితం అలా లేదు. ऐसा नहीं था उनकी जिंदगी। వాళ్ళ రక్షణలో కాపాడుకున్నారు. उन्होंने अपना उद्धार को बचा के रखा है। కాబట్టి నువ్వు నేను इसलिए आप और हम ఎవరి రక్షణలో కాపాడుకోవాలి? सब अपना अपना उद्धार को बचा के रखना భర్త है। రక్షణ భర్త కాపాడుకోవాలి, पति अपने उद्धार को बचा के रखे, భార్య రక్షణ భార్య కాపాడుకోవాలి, पत्नी अपने उद्धार खुद बचा के रखे, పిల్లల రక్షణ పిల్లలు बच्चे अपने उद्धार को खुद बचा के रखे। ఎవరి రక్షణ వాళ్ళదే. सब अपना अपना उद्धार ఎవరితో बचा के గొంతులొద్దు. रखे। किसी के साथ जोड़ के नहीं सोचना। కావాలంటే నిన్ను చూసి వాళ్ళు మారు మనసు, हो सकता तो आपको देखकर वो मन फिराव करेंगे, నిన్ను చూసి వాళ్ళు మారు మనసు పొందుతారు. आपको देखकर वो सीखेंगे। ఇది ఒక ఆదర్శమైన జీవితం. एक आदर्श जिंदगी ऐसी जिंदगी। క్రైస్తవులుగా ఆ జీవితం మనం జీవించాలి. मसीह होने के नाते ऐसी जिंदगी हमें ఇదే होनी चाहिए। ఎదుగుదల. यही बोलते हैं प्रभु में बढ़ना, ఎదుగుదల प्रभु में దీని बढ़ना, అభివృద్ధి అంటారు, इसी को बोलते हैं उन्नति में ఎదుగుదల అంటారు. बढ़ना बोलते हैं इसी को। వ్యక్తిగత జీవితంలో దేవుని ఆరాధించు. अपना व्यक्तिगत जिंदगी के द्वारा प्रभु की నీకు आराधना నువ్వు करो। ఆరాధనలో ఉండు. आप खुद आराधना में रहो, నీకు నువ్వు ప్రార్థన చేసుకో. आप खुद प्रार्थना करते నీకు हो, నువ్వు బైబిల్ చదువుకో. आप खुद बाइबल पढ़ो, నీకు నువ్వు ప్రార్థన చేసుకో. तुम खुद प्रार्थना करो, ఆత్మలో ఆనందించు. आत्मा में आनंदित रहो। చూడండి యోహాను గారు देखिए यूहन्ना, ఎవరు లేరు అక్కడ. वहाँ पे कोई नहीं था, ఆయన తోటి ఆరాధించే వాళ్ళు ఎవరు లేరు. उनके साथ आराधना करने वाले कोई नहीं था, ఆయనతో కూర్చుని ప్రార్థించే ఎవరు లేరు. उनके साथ बैठकर प्रार्थना करने वाला कोई नहीं था। ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. वो अकेला रहा, కానీ దిగులుతో లేడండి, मगर चिंता से नहीं रहा, దిగులుతో లేడండి, चिंता में नहीं था, పరవశం అయిపోతుంది. आत्मा के वश में होकर। ఆదివారం इतवार का दिन, ఆదివారము इतवार का दिन ఆరాధనలో आराधना में పరవశుడైపోతున్నాడు. आत्मा के वश में हो गया। చూసారా, देखा, ఆదివారం అనేది ఒక పరిశుద్ధ దినం అండి. इतवार जो पवित्र दिन है మన క్రైస్తవులలో हमारे ईसाइयों में, ఆదివారం అనేది ఒక మంచి పరిశుద్ధ దినం. इतवार जो एक पवित्र दिन ఆ है, దినం అసలు ఇళ్ళ దగ్గర ఉండకూడదు. इस दिन में कोई घरों में नहीं रहना चाहिए, ఎందుకంటే क्योंकि క్రీస్తు మనకు ఒక నూతన ఆశ కల్పించిన దినం. मसीह यीशु ने हमें एक नई आशा दिया गया दिन ఏమిటంటే పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం. है। क्योंकि पुनरुद्धान होकर यानी कि जी उठने का दिन है वो। కాబట్టి ఆ
దినం ఆనందమైన దినము. इसलिए उस दिन को बोलते हैं आनंददायक दिन है। మనం కూడా ఆనందించాలి ఆ हम దినంలో. भी उस दिन में आनंदित रहना है। ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రభు దగ్గరికి రావటానికి సంతోషంగా ఆనందించాలి. तो सुबह से जब से उठते हैं प्रभु के निकट जाने के लिए बड़ा उतावली और खुशी से रहना అయితే चाहिए। तो फिर చూడండి देखिए అక్కడ ఆయన ఏం చూశాడంటే उन्होंने क्या देखा कि కొత్త ఆకాశము క్రొత్త భూమిని చూశాడంట. नई आकाश और नई पृथ्वी को देखा है। చూడండి ఏం చూశాడు అక్కడ? क्या देखा है? క్రొత్త ఆకాశము नई आकाश క్రొత్త భూమి. नई पृथ्वी। మనందరికీ ఇది అర్థమవుతుందా? क्या हम सबको ये बात समझ में आ అంటే रहा है? ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్నటువంటి ఈ భూమి ఇదంతా పోద్దా? क्या अब की जो आकाश अब की जो पृथ्वी है सब कुछ खत्म हो जाएगा? ఇప్పుడున్న భూమి अभी जो भूमि है ఇప్పుడున్న ఆకాశం अभी का जो आकाश है పోద్దంట. क्या मिट जाएगी? ఉండదు नहीं रहेगी। ఉండదు. नहीं रहेगा। క్రొత్త ఆకాశము नई आकाश క్రొత్త భూమి नई पृथ्वी। ఆయన చూసినంట కన్ను ఆత్మీయ కన్నులతో చూశాడు. उन्होंने आत्मिक आंखों से देखा, ఆత్మలో పరవశుడై చూశాడు. आत्मा के वश में होकर देखा। క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంట. नई आकाश और नई पृथ्वी को देखा। మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. पहला आकाश और पहली पृथ्वी जाती रही। యెషయ కూడా यशायाह ने भी యెషయ ప్రవక్త यशायाह नबी ने भी 65వ అధ్యాయము 65 अध्याय में యెషయ పుస్తకము यशायाह की किताब 65వ అధ్యాయము 65 अध्याय में 17వ వచనములో वचन 17 में అది देखिए ప్రవచనము. एक प्रवचन है ये। ప్రవచనము एक నెరవేరింది. ये पूरा हुआ है। పాత నిబంధనలో ప్రవచనము, पुराने नियम का भविष्यवाणी, కొత్త నిబంధనలో నెరవేర్పు. नया नियम का पूरा ఇది होना। కూడా మనకు ఒక ఆశ ये కలిగించింది. भी हमारे अंदर एक आशा दिलाने वाली है। ఇదిగో నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించబోచున్నాను. कहता है कि इनको देखो मैं नया आकाश और नई पृथ्वी उत्पन्न करता हूँ। కొత్త ఆకాశము नया आकाश క్రొత్త భూమిని సృష్టించబోతున్నాడంట. नई पृथ्वी उत्पन्न करता हूँ। మునుపటి కార్యాలు ఎవ్వరూ గుర్తుంచుకోరు, జ్ఞాపకానికి రావు. और पहली बातें स्मरण न रहेंगे और सोच विचार में भी ना आएंगी। నేను సృజిస్తున్న దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. कहता है इसलिए जो मैं उत्पन्न करने पर हूँ उसके कारण तुम हर्षित और सदा सर्वदा मगन रहो। నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను అందులోను ప్రజలను హర్షించే వారినిగా సృజించబోతున్నాను. क्योंकि देखो मैं यरूशलेम के मगन और उसकी प्रजा को आनंदित बनाऊंगा। నేను యెరూషలేమును గురించి ఆనందిస్తాను, నా జనులను గురించి ఆనందిస్తాను. मैं आप यरूशलेम के कारण मगन और अपनी प्रजा के हेतु हर्षित हूँगा। ఈ యెరూషలేం కాదండి. यहाँ का यरूशलेम की बातें नहीं कर रहे। పరిశుద్ధాత్మ దేవుడు యెషయ ద్వారా పలికింది ఈ ముండ యెరూషలేం కాదు. पवित्र आत्मा परमेश्वर जो यशायाह के द्वारा बात किया ना, अब की जो पृथ्वी पे यरूशलेम है उसके बारे में చాలా మంది సంఘాలు చాలా మంది ప్రాస్టర్లు ఏమంటున్నారంటే बहुत सारे कलिसिया के पास वाले लोग क्या बोलते हैं, యెరూషలేం పవిత్ర పట్టణం అంటున్నారు. यरूशलेम जो है पृथ्वी की वो पवित्र नगर है बोलते हैं। సంవత్సరంలో ఒక్కసారన్నా చూడకపోతే శాపం వచ్చుద్దంట. साल में एक बार भी नहीं देखे तो शाप मिलेगा बोलते ఈ हैं। మధ్యన आजकल ఈ పాస్టర్లు ఏమంటున్నారంటే पासवान लोग क्या बोल रहे हैं, మనం యెరూషలేం పట్టణాన్ని ఇజ్రాయేల్ దేశాన్ని సంవత్సరంలో ఒక్కసారన్నా చూడకపోతే మనకు శాపం వచ్చుద్దంట. यरूशलेम नगर को यार यरूशलेम शहर को साल में एक बार भी अगर नहीं देखेगा तो शाप मिलेगा बोलते ఇది हैं। తప్పు. ये सोच गलत है। ఇది తప్పు. ये सोच गलत है। మనం 2 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. हम 2 दिन से सुनते आ रहे हैं భూమి శపించబడింది, पृथ्वी शाप किया गया है, భూమి శపించబడింది. पृथ्वी शापित है। కాబట్టి इसलिए దేవుడి ఆకాశము భూమిని ఈ వనరులు మనకు ఎందుకు ఇచ్చాడు? परमेश्वर ने पृथ्वी और आकाश के बीच की हर एक अच्छी वस्तु में क्यों दिया? మానవుడు పాపం చేసినను इंसान पाप भी करे, దేవుని మాట వినకపోయినను चाहे परमेश्वर की नहीं सुना होगा, ఎందుకు ఇచ్చాడు? ఈ ఆకాశం ఈ పృథ్వీ ఈ వనరులు మనకు ఆక్సిజన్ ఇవన్నీ గాలి వెలుతురు ఎండ ఏడిమి తినటానికి ఆహారం అన్నిటిని ఎందుకు ఇచ్చాడు మనకి? फिर भी परमेश्वर ने जो खाना पीना रोशनी हवा पानी सारा विश्व का प्रकृति का सारा चीज क्यों दिया हमें? ఎందుకు ఇచ్చాడు తెలుసా? क्यों दिया पता है? ఇవన్నీ ఈ వనరులన్నీ మనం అనుభవిస్తూ క్రీస్తు రక్షణలో ఎదగటం కోసం. ये सारा चीजों का अनुभव करते रहे और प्रभु यीशु की उद्धार में बढ़ते जाए। ఎందుకంటే మానవుడికి రక్షణ అవసరం. क्योंकि इंसान को उद्धार की आवश्यकता है। ఎందుకంటే మానవుడు పాపం చేయటం వల్ల తప్పిపోయాం. क्योंकि इंसान पाप करने की वजह से परमेश्वर से हट गए। ఆ మానవుడు ఎవరు? ఆదాం అవ్వలే. वो इंसान कौन था जो पाप के आदम ఆయన పాపం చేయటం వలన पाप करने की वजह ఆ से పాపం అందరికీ वो సంక్రమించింది. पाप सबको ఆ संक्रमण పాపం ద్వారా మరణం उस సంక్రమించింది. पाप की वजह से मृत्यु आ गए सबको। దేవుడు మన పట్ల ప్రేమ చూపించి परमेश्वर हमारे प्रति प्रेम दिखाकर మానవుడు
పాపంలో చనిపోకూడదు, इंसान पाप में रहकर ना मरे, నరకంలోకి వెళ్ళకూడదని नरक में ना जाए बोल లోకమును దేవుడు ప్రేమించి संसार से परमेश्वर ने प्रेम తన किया, కుమారుని పంపించాడు. अपने पुत्र को भेज दिया। అందుకే ఈ వనరులు మనకి ఇచ్చాడు. इसलिए इस पृथ्वी की हर एक वस्तु हमारे लिए दी। కాబట్టి इसलिए ఆ యెరూషలేమును చూసి దేవుడు ఆనందిస్తున్నాడు. उस यरूशलेम को देखकर परमेश्वर आनंदित होता है। ఆ యెరూషలేమును చూసి ఆనందిస్తున్నాడు. उस यरूशलेम को देखकर అది आनंदित होता है। నూతన యెరూషలేము. वो कहा गया कि वो नई यरूशलेम। ఆ నెరవేర్పు ప్రకటన గ్రంథంలో ఆ పరవశుడైన పద్మాసు దీపంలో యోహాను చూపిస్తున్నాడు. तो उस वचन का पूरा होते हुए उस भविष्यवाणी का पद्मस्की टापू में रहने वाला यूहन्ना को दिखा रहे परमेश्वर। ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము प्रकाशित वाक्य का 21वां अध्याय 2వ వచనములో दूसरे वचन में నేను देखिएगा, నూతన యెరూషలేమనే ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకములో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి వచ్చుట చూచుచున్నాను. दूसरे वचन 21 का लिखा है, फिर मैंने पवित्र नगर नहीं यरूशलेम को स्वर्ग से परमेश्वर के पास से उतरते देखा, वे उस दुल्हन के समान थी जो अपने पति के लिए श्रृंगार किए हो। పెళ్లి కుమార్తె లాగా అలంకరించబడిందంట. दुल्हन के समान श्रृंगार की गई है, తన భర్త కోసం అలంకరింపబడిన పెండ్లి కుమార్తె లాగా. पति के लिए इंतजार करने वाला श्रृंगार किया गया दुल्हन के समान। వధువు సంఘము, एक दुल्हन की कलिसिया, సిద్ధపడి ఉన్న సంఘము, तैयार होकर रहने वाली సిద్ధపడి कलिसिया, ఉన్న సంఘము, तैयारी के साथ रहने वाली कलिसिया, నూతన యెరూషలేము, नई यरूशलेम। యెషయా చెప్పినటువంటి యెరూషలేము, यशायाह ने जैसा कहा था उस ప్రవక్త పలికిన యెరూషలేము. नबी का कहने वाली यरूशलेम। ఈ యెరూషలేం కాదండి, आपकी यरूशलेम नहीं है, జనాలు మాట్లాడబాకండి. लोगों के मत सुनना। ఈ యెరూషలేం పవిత్రము, यहाँ की यरूशलेम पवित्र है, ఈ ఇజ్రాయేల్ పవిత్రము, ये इजराइल लोग पवित्र है, పవిత్ర భూమి. ये पवित्र धरती है। చాలా మంది बहुत सारे ప్రతి लोग సంవత్సరం పోయి అర్ధానదిలో బాప్తిసాలు తీసుకుంటున్నారు. हर एक साल जाते हैं और दर में डुबकी लगा के बपतिस्मा लेते ప్రతి సంవత్సరం हैं। हर एक साल, ప్రతి సంవత్సరం వెళ్తాము, हर एक साल जाना, పోయి యెరూషలేములో అక్కడికి వెళ్తాము, అర్ధానదిలో బాప్తిసం తీసుకోవాలి. यरूशलेम में जाना और दर में बपतिस्मा लेना। हर దేవుని एक साल కార్యాన్ని ఎలా హేళనగా చేస్తున్నారంటే, परमेश्वर के कार्य को कितना मजाक बना रखा है, ఎలా హేళన చేస్తున్నారంటే, कितना मजाक बना रखा అక్కడ है। పోయి రాళ్ళు తీసుకురాను, वहाँ के पत्थरों को लेके आना, సమాధుల దగ్గర మట్టి తీసుకురాను. वहाँ का कब्र का అసలు मिट्टी మట్టి అమ్ముతున్నారు. मिट्टी को बेच भी रहे, కొంతమంది మట్టి అమ్ముతున్నారు, मिट्टी को बेच भी रहे लोग, కొంతమంది రాళ్ళు అమ్ముతున్నారు. कुछ लोग वहाँ के पत्थर बेच रहे, అక్కడ నుంచి నూనె తీసుకొచ్చి నూనె అమ్ముతున్నారు. वहाँ से तेल लाकर तेल को बेच रहे। పిచ్చి జనం గొర్రెల్లాగా लोग ऐसे पागल भेड़ों के समान సత్యం తెలియక सच्चाई को ना जानते हुए అనుకూల బోధకులు పోగు చేసుకొని तो अपनी इच्छा के संदेशक को बटोर कर పడిపోతున్నారండి. गिरते जा रहे संसार పడిపోతున్నారు, में, संसार में गिरते जा పాపంలో रहे, పడిపోతున్నారు. पाप में गिरते जा సత్యం रहे, తెలియకుండా ఉండి सच्चाई को ना जानते हुए అసత్యంలో ఉన్నారు. असच्चाई में रह रहे। కాబట్టి इसलिए మనం జాగ్రత్తగా గమనించాలి. हम सावधान से रहे। ఏ యెరూషలేము? कौन सा यरूशलेम? ఇప్పుడున్న యెరూషలేం కాదు, आपका यरूशलेम नहीं, నూతన యెరూషలేం. नया यरूशलेम। పైనున్న ఆకాశం, स्वर्ग में जो ऊपर जो आकाश కిందన్న है, భూమి पृथ्वी जो नीचे है, తన యొక్క బిడ్డల కొరకు अपने लोगों के खातिर ఇప్పుడు వరకు ఉంచాడు. अभी तक टिका के रखा है, रखा నా है। బిడ్డలు రక్షించబడాలి, मेरे बच्चे उद्धार पाना है, నేను ఇచ్చే ఆక్సిజన్ పీల్చుకోవాలి, मेरा देने वाला ऑक्सीजन को ले, నేను ఇచ్చే ఎండను అనుభవించాలి, मुझे मेरा देने वाला धूप को నేను इस्तेमाल ఇచ్చే करे। ఆహారాన్ని అనుభవించాలి. मैं मुझे देता हूँ उस खाना को నా खाए। బిడ్డలు ఎదగాలి, मेरे बच्चे बड़े, నా బిడ్డలు ఎదగాలి. मेरे बच्चे बड़े उन्नति पाए। కాబట్టి इसलिए దేవుడు ఇప్పుడు ఒక నూతన యెరూషలేము ఆ పైనుండి తన భర్త కొరకు, అంటే పెండ్లి కుమార్తె వలె తన భర్త కొరకు అలంకరింపబడి పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావటం యోహాను గారు చూశారు. इसने देखा कि पवित्र नगर नया यरूशलेम स्वर्ग से परमेश्वर के पास से उत्तर दे देखा, वो एक दुल्हन के समान थी जो अपने पति के लिए श्रृंगार किए। అంటే జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, విశ్వాసం ఉంచండి, विश्वास रखो, నమ్మండి. भरोसा करना, దేవుని మాటలు ఇవి. परमेश्वर की बातें हैं, మనుషుల మాటలు కాదండి, मनुष्यों की बातें नहीं है, దేవుని మాటలు. परमेश्वर की बातें हैं। ఈ ఆకాశం బాధ ఉండదు, अब की जो आकाश है वो नहीं रहेगा, ఈ భూమి ఉండదు. अब की जो पृथ्वी ये नहीं रहेगी, కొత్త ఆకాశం, नई आकाश, కొత్త భూమి ఏర్పడుతుంది. नई पृथ्वी అక్కడ उत्पन्न होगी, అక్కడ పాపులు ఉండరు, उसमें पापी नहीं रहेंगे, పాపులు ఉండరు, पापी नहीं रहेंगे, పరిశుద్ధులు ఉంటారు, केवल पवित्र लोग रहेंगे, నీతిమంతులు ఉంటారు. केवल धर्मी जन नहीं रहेंगे। అది నీతిమంతుల కొరకు, वो केवल धर्मियों की खातिर ही, అది నీతిమంతుల కొరకు. केवल धर्मी जन की ఆ खातिर, నీతిమంతులు దానిలో ఉండాలని वो धर्मी जन उसमें रहने के लिए దేవుని యొక్క ఉద్దేశం. परमेश्वर का उद्देश्य है। అందుకనే इसलिए 3వ వచనములో, वचन 3 में, ప్రకటన 21:3 వచనంలో, प्रकाशित का 21 का 3 में, సింహాసనం వచ్చిన గొప్ప స్వరం నాకు ఇలా చెప్పటి విన్నాను, దేవుని గుడారం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో నివసిస్తున్నాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు,
ఆయనే వారి దేవుడై వారికి తోడై ఉంటాడు. 3 में लिखा है, फिर मैंने सिंहासन से किसी को ऊंचे शब्द से ये कहते हुए सुना, देख परमेश्वर का डेरा मनुष्यों के बीच में है, वो उनके साथ डेरा करेगा और वे उनके होंगे और परमेश्वर आप उनके साथ रहेगा और उनका परमेश्वर होगा. అంటే దేవుని గుడారం మనుషులతో కూడా ఉంటుందంట. यानी कि परमेश्वर का डेरा मनुष्यों के बीच में रहेगा, ఆయన వారితో నివసిస్తాడంట. उनके साथ डेरा करेगा, వారు ఆయన ప్రజలై ఉంటారంట. उनके लोग होंगे, ఆయన వారి దేవుడై ఉంటాడంట. वह उनके परमेश्वर होगा. ఇక వేరే దేవుళ్ళు ఇక ఏమి ఉండవండి. और कोई ईश्वर और कोई जो लोग नहीं होंगे. అందరిని హేళన చేసి सबको मजाक बनाकर నిజమైన దేవుడు, तो हकीकत का ईश्वर, సృష్టికర్త सृष्टिकर्ता యెహోవా, यहोवा, మనం ఆరాధించే దేవుడు, हम जिसकी आराधना करते हैं, మన కొరకు తన కుమారుని పంపించిన దేవుడు. हमारे लिए अपने पुत्र को भेजने वाला परमेश्वर, కాబట్టి इसलिए ఆయనే దేవుడు, वही ईश्वर है, ఆయనే సృష్టికర్త. वही सृष्टिकर्ता है. కాబట్టి इसलिए ఆ యొక్క పరిశుద్ధ పట్టణము తన భర్త కోసం అలంకరింపబడిన పెండ్లి కుమార్తె ఎవరు? जो पवित्र नगर जो अपने पति के खातिर श्रृंगार किए हुए ये दुल्हन है. ఈ कौन? పెండ్లి కుమార్తె మనం కనుగొనాలి. इस दुल्हन को हम पहचानना है. పెండ్లి కుమార్తె అంటే दुल्हन यानी कि సిద్ధపడుతున్న వ్యక్తి, जो तैयारी में रहते हैं, అందంగా సిద్ధపడుతుంది. तो अपने आप को बिल्कुल अच्छी श्रृंगार करते భర్త हैं, కొరకు, ऐसे अपने पति की खातिर, భర్త కొరకు पति की खातिर రండి. श्रृंगार करते हैं. आइए, ఆ సిద్ధపడే పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడాలో ఈ రోజు మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. वो तैयारी श्रृंगार करने वाला वो दुल्हन किस तरह तैयार होना है, పెండ్లి इस बात కుమార్తెని को सीखेंगे. సిద్ధపరుస్తారు, दुल्हन को तैयार करते हैं, సిద్ధపరుస్తారు तैयार करते हैं. వరుడు కొరకు. तो दूल्हा के खातिर వివాహ సమయం, शादी का समय आ गया, వివాహ సమయం దగ్గరకు వచ్చింది. शादी का समय आ पहुंची. కానీ लेकिन ఆ పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుందో ఇప్పుడు నేర్చుకుందాం. दुल्हन किस प्रकार की श्रृंगार करती है, तो कैसे तैयार हो जाती है देखेंगे. రండి, आइएगा, రోమియోకు రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्र 5వ అధ్యాయము 5वें अध्याय 6వ అధ్యాయం. और 6ठी अध्याय జాగ్రత్తగానండి. ध्यान से सुनना. ఈ పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుంది, ఎలా సిద్ధపరచడానికి ఏర్పాటు జరిగింది? ये दुल्हन कैसी तैयारी कर रही है, कैसा तैयार की जा रही है. ఆ నూతన యెరూషలేములో ఉండాలి, उसने ही यरूशलेम में रहना है, ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉండాలి. उसने आकाश और नई पृथ्वी में रहनी है. కాబట్టి इसलिए ఈ పెండ్లి కుమార్తె తనకు తాను అలంకరించుకుంటుంది. ये दुल्हन अपने आप को श्रृंगार कर रही है. ఎలా అలంకరించుకుంటుందో कैसे श्रृंगार कर रही है, ఇక్కడ 5వ అధ్యాయము 6వ అధ్యాయం రోమియోకు రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्री में 5वें अध्याय और 6ठी अध्याय में ఇక్కడ నీతి వలన కలిగే ఫలములు, एक धार्मिकता का फल. తరువాత उसके बाद ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా మనకు జీవం వచ్చింది. आदम के द्वारा मृत्यु आई, मसीह के द्वारा जीवन आया, తర్వాత క్రీస్తులో నూతన జీవితము, और मसीह में नई जीवन. అదే పెండ్లి కుమార్తె అలంకరింపబడటం అంటే. तो यानी कि दुल्हन का श्रृंगार किया ఆ जाए. తర్వాత उसके बाद మనం నీతికి దాసులుగా ఉండాలి. हम धार्मिकता के दास बनना है. ఇక్కడ यहाँ पे 4 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. 4 बातें हमें याद रखनी है. 4 విషయాలు. 4 बातें. ఒకటి पहली बात, నీతి వలన వచ్చే ప్రతిఫలం. धार्मिकता की वजह से मिलने वाला फल. మనం నీతిగా జీవిస్తే अगर हम धार्मिकता का जिंदगी మనకు ఒక जिएंगे, ప్రతిఫలం దొరకబోతుంది. हमें एक अच्छी प्रतिफल मिलने ఏంటి ఆ वाला है. ప్రతిఫలం అంటే कौन सा प्रतिफल है? మనం కొత్త ఆకాశం కొత్త భూమి ఆ రాజ్యంలో ఉంటాం. हम जो बनने वाला नई आकाश नई पृथ्वी की उस राज्य में रहेंगे. ఆ నూతన యెరూషలేములోకి వెళ్తాం, उस नई यरूशलेम में जाएंगे, ఆ నూతన యెరూషలేములోకి వెళ్తాం. उस नई यरूशलेम में जाएंगे. మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. हमारे लिए ही तैयारी कर रहा है. స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. उन्होंने कहा था मैं जगह तैयार करने के लिए నేను जा మళ్ళా रहा हूं. వస్తానని చెప్పి వెళ్ళాడు. मैं फिर आऊंगा बोल कर गया. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. भरोसा करना, वादा जो किया वो जो भरोसामंद है. వాగ్దానం చేసిన వాడు जो वादा किया है తప్పిపోయేటట్లు కాదు. वो भटकने वाला नहीं है. కాబట్టి దీన్ని బట్టి మనం చాలా గర్వించాలి, ఆనందించాలి. इसलिए हमें बड़ा घमंड करना चाहिए और आनंद रहना चाहिए. చూడండి देखिए 5వ అధ్యాయం 5वें ఇక్కడ अध्याय 4 విషయాలు గమనించాలి. यहाँ पे 4 बातों को నీతి देखना है. వల్ల వచ్చే ప్రతిఫలం. धार्मिकता की वजह से मिलने वाला प्रतिफल. ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా మనకు జీవం आदम వచ్చింది. के द्वारा मृत्यु और मसीह के द्वारा जीवन मिला. క్రీస్తులో నూతన జీవితం, यीशु मसीह में नया जीवन, క్రీస్తు వల్లనే మనకు నూతన జీవితం. मसीह की वजह से नया जिंदगी मिली है. కాబట్టి నీతికి నూతన జీవితం కాబట్టి నీతికి దాసులుగా ఉండాలి. नया जिंदगी है, इसलिए हम धार्मिकता का दास बने. ప్రాచీన స్వభావం పోవాలి, पुराने स्वभाव चले जाना चाहिए, కొత్త స్వభావం नई स्वभाव आ जानी అంతా चाहिए. కొత్తదైపోవాలి. सब कुछ नया हो जाना चाहिए. పాతదంతా మాడిపోయి నూతనం ఉండాలి. पुराना सब कुछ खत्म हो जाए, केवल नई दिखाई दे. అది మనమే సిద్ధపరచుకోవాలి. तो हम अपने आप को ही तैयार करना है. इस మనలో प्रकार ఉన్న ఆత్మకు తెలుసు. हमारे अंदर की आत्मा को पता है. నేను ప్రభువులో నమ్మకం ముందు ఎలా ఉన్నాను, मैं प्रभु में आने से पहले कैसा था.
ప్రభువులో నమ్ముకున్నాక ఎలా ఉన్నారు? प्रभु पर भरोसा करने के बाद कैसा हो? ఆ పాత జీవితం కంటిన్యూ అవుతుందా? क्या पुराना जिंदगी तो कहीं आगे नहीं बढ़ रहा है? అదే కంటిన్యూ అవుతుందా? कहीं वही जिंदगी मेरे साथ तो नहीं चल रहा है? అది కంటిన్యూ అయితే अगर ऐसा हुआ, మీరే జాగ్రత్త పడాలి. अपने आप को ही सावधान रहना है. మీకు తెలుసు కదా, आपको पता है ना, నా ఆత్మకు నాకు తెలుసు. मेरी आत्मा को मेरे बारे में पता నేను है. ప్రభువు నమ్ముకోక ముందు ఎలా ఉండాను, मैं प्रभु में आने से पहले कैसा था, ఎలాంటి జీవితం జీవించాను. कैसा जिंदगी जिया था. ప్రభువులోకి వచ్చినాక, अभी प्रभु में आने के बाद క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినాక, मसीह को उद्धार करता और प्रभु के रूप में ఇప్పుడు నా स्वीकार జీవితం करने ఎలా के बाद ఉంది? आपकी मेरी जिंदगी कैसी है? అలా కాకుండా अगर ऐसा ना होते हुए, ప్రభువు నమ్ముకున్నా గాని, प्रभु पर भरोसा करने के క్రీస్తు రక్తంలో बावजूद కడగబడ్డా भी, గాని, मसीह के लहू में धुलने के बावजूद भी, క్రైస్తవులను చెప్పుకుంటున్నా గాని, ईसाई कहलाने के बावजूद ఆ भी, పాత స్వభావం కంటిన్యూ అవుతుందా? अगर पुराना स्वभाव ही चलती जा रहे तो దానివల్ల మనకు లాభం లేదు. उसे कोई फायदा नहीं है. దానివల్ల లాభం లేదు. कोई फायदा नहीं है. అందుకే అంటాడు, इसलिए कहता है వాని పని కాల్చివేయబడుతుంది उनका అని. काम जलाया जाएगा. చూడండి ప్రియులారా, देखिए, పాపులను కూడా దేవుడు ఒక పాస్టర్ గారు బాగా పాపం చేస్తూ వాక్యం చెప్తున్నాడు అనుకోండి, एक पास्टर जी बहुत पाप करता है फिर भी वचन बताता है. రహస్య పాపం చేస్తూ వాక్యం చెప్తున్నాడు, गुप्त में पाप कर रहे हैं मगर वचन अच्छा बताता है. దేవుడు వాడుకుంటాడు. परमेश्वर फिर भी इस्तेमाल करेगा. ఎందుకని? क्यों? తన పని జరగాలి. उनका काम होना है ना, परमेश्वर తన का. పని జరగాలి. परमेश्वर का काम होना है. విశ్వాసమైన మనం కూడా विश्वासी जो हम हैं, పాపంలో జీవిస్తూ पाप में रहते हुए, లోకంలో జీవిస్తూ संसार में जीते हुए, మనం కూడా దేవుని పనులు చేస్తున్నాం हम भी అనుకుంటే परमेश्वर का काम कर रहे करके सोचिएगा तो మనల్ని కూడా వాడుకుంటాడు. प्रभु हमको भी इस्तेमाल करेगा. ఎందుకని? क्यों? ఆయన పని జరగాలి. उनका काम होना है. తన పని జరగడానికి ఒక మనిషిని ఎన్నుకోవాలి. उनका काम होने के लिए को चुनना है. ఒక వ్యక్తి కావాలి. वो एक इंसान चाहिए. ప్రకటన గ్రంథం రాయటానికి ఒక వ్యక్తిని ఉంచుకున్నాడు. प्रकाशित वचन लिखने के लिए एक को परमेश्वर ने चुना. అందరూ హతసాక్షులు అయిపోయారు. सबके सब साक्षी हो गए चले. చూడాలంటే देखने के लिए 11 మంది 10 మంది హతసాక్షులు అయిపోయారు. 11 जने 10 जने हतसाक्षी हो गए. 12వ వ్యక్తి 12वां व्यक्ति యోహాను యోహన్నా దేవుడు ఉంచుకున్నాడు. परमेश्वर ने रखा. సహజ మరణము तो सहज मृत्यु के తను దేవుడు ఉంచుకున్నాడు. तो परमेश्वर ने रखा. ప్రకటన, प्रकाशित वाक्य, ప్రత్యక్షత, प्रकट होना, కలగబోయే భయంకర విపత్తులు, आने वाला भयानक विपत्तियां, పరలోకంలో దేవుని గొర్రెపిల్ల, तो स्वर्ग में परमेश्वर की मेमना, దేవుడున్నాడు, తండ్రిని దేవుడున్నాడని तो स्वर्गीय पिता परमेश्वर है. ఈ యోహానుకు చూపించాడు. इस యోహన్నా को दिखाया गया. ఈ ఆత్మ వశంలో ఉన్న యోహాను आत्मा చూపించాడు. के वश में रहने वाले యోహన్నా को యోహాను दिखाया చూసి गया. రాసిన మాటలు ఇవి. యోహన్నా ने देख कर ही लिखा इन बातों को. దేవుడు చూపించిన మాటలు ఇవి. परमेश्वर ने ही दिखाया इन बातों ఆ को. దృశ్యాలు. उस दृश्यों को देखा. కాబట్టి ఇప్పుడు इसलिए నీతి వల్ల వచ్చే ప్రతిఫలము धार्मिकता के द्वारा मिलने वाला प्रतिफल. చూడండి, देखिए, రోమిల రాసిన పత్రిక रोमियों के लिखी पत्री 5వ అధ్యాయము 5वीं अध्याय 1వ వచనం. पहला वचन. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. अतः जब हम विश्वास से धर्म ठहरे तो अपने प्रभु यीशु मसीह के द्वारा परमेश्वर के साथ मेल रखे. చూడండి, देखिए, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడుదుము. जबकि हम विश्वास से धर्मी ठहरे तो अपने प्रभु यीशु मसीह के द्वारा परमेश्वर के साथ मेल रखें. ఈ రెండవ వచనములో दूसरे वचन में ఆయన వల్ల మనం విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశం దొరికిందంట మనకి. तो कहता है उन्हीं के जिसके द्वारा विश्वास के कारण अनुग्रह तक हम पहुंच गए. అంటే కృపలో ప్రవేశించాం మనం. यानी अनुग्रह में प्रवेश मिला हमें. కృప అంటే చాలా సార్లు చెప్పాను మీకు నేను. अनुग्रह को लेकर कई बार बताया. దేనికైతే యోగ్యులు కాదో जिसके हम योग्य नहीं थे, ఆ యోగ్యంగా ఉన్నాం, उसका యోగ్యులుగా ఉన్నాం. उसका लायक बनाया हमें. చూడండి, देखिए, తండ్రి కుమారుడికి మరణశిక్ష విధించాడు. पिता ने तो पुत्र की मृत्यु का दंड सुनाया. ఉరి శిక్ష ఎవరికి పడాలి? फांसी का सजा किसको होना था? హత్య చేసింది ఎవరు? हत्या किसने किया था? కుమారుడు. पुत्र ने ही. మరణశిక్ష ఇచ్చింది ఎవరు? मृत्यु का दंड किसने सुनाया? తండ్రి. पिता ने. ఎవరికి మరణశిక్ష? किसको दिया मृत्यु का दंड? కుమారునికి. पुत्र की. ఎవరు ఉరి శిక్ష ఎక్కాలి? कौन फांसी के फंदे में चढ़ना है? కుమారుడు. पुत्र को. కానీ ఇక్కడ ఎక్కింది ఎవరు? मगर कौन चढ़ गया? తండ్రి. पिता. కుమారుని యొక్క మారు వేషంలో వచ్చి पिता ही पुत्र के रूप में आकर తను యొక్క మరణశిక్ష పొందాడు. तो बेटे की मृत्यु अपने पर ले लिया. కుమారుడు తప్పించబడ్డాడు. पुत्र बच गया है. క్రీస్తు సిలువలో मसीह की क्रूस में మన పాపాలన్నీ ఆయన మోసుకెళ్ళిపోయాడు. हम सबके पापों को वो उठा के लेके गए हैं. చూడండి, देखिए, ఆరో అధ్యాయము 6 अध्याय 6వ వచనం గనుక మనం చదివితే, रोमियो का 6 अगर पढ़ेगा तो మనం ఇంకా పాపానికి దాసులు కాకుండటానికి
పాప శరీర నిర్ధకమయ్యేలా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా శిరోబెడిందని మనకు తెలుసు. हम जानते हैं कि हमारा पुराना मनुष्यत्व उसके साथ क्रूस पर चढ़ाया गया ताकि पाप का शरीर व्यर्थ हो जाए और हम आगे को पाप के दासत्व में ना रहे. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया. తర్వాత उसके बाद 5వ అధ్యాయము 5वें अध्याय का 6వ వచనం, 6वें वचन, రోమీయుల పత్రిక रोमियो की लिखी पत्री 5వ అధ్యాయము 5वें अध्याय का 6వ వచనము. 6वें वचन में, ఎందుకంటే మనమిక బలహీనమై ఉండగా క్రీస్తు తగిన సమయంలో భక్తుల కోసం చనిపోయాడని రాయబడి ఉంది. क्योंकि जब हम निर्बल ही थे तो मसीह ठीक समय पर भक्तिहीनों के लिए मरा. ఎవరి కోసం అంట? किसके लिए मरा? మనం ఇంకా బలహీనమై ఉండగా जबकि हम निर्बल ही थे క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. तो मसीह ठीक समय पर भक्तिहीनों के लिए मरा. ఇక్కడే పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది. तो यही दुल्हन तैयार हो रही है. నాకు రాయబడి ఉంది, पहले लिखा తన गया था, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె పరలోకము నుండి తండ్రి దగ్గర నుంచి దిగి వస్తుందని చెప్పాడు. तो पिता के वहां से उतर कर आ रही है दुल्हन जो अपने पति के लिए जो श्रृंगार करके. కాబట్టి इसलिए ఇక్కడ ఆ తయారు ఆ పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుంది, वो दुल्हन कैसा तैयार हो ఎలా रही है, అలంకరించబడుతుందో कैसा నేర్చుకుంటున్నాం. श्रृंगार किया जा रहे हैं, हम सीख रहे हैं. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, పెండ్లి కుమార్తెకు ఒక ప్రత్యేకత ఉంటది. तो दुल्हन के लिए एक खासियत है. ఆ అమ్మాయి మన మధ్యన తిరిగిన అమ్మాయి, वो तो पहले हमारे बीच में घूम फिरने वाली, చిన్నతనం నుంచి మన దగ్గర తిరిగిన అమ్మాయి, बचपन से हमारे बीच में रहने वाली है. వయసు వచ్చినాక जैसे उम्र आ गए, పెండ్లి వయసు వచ్చినాక शादी का उम्र, ఆ అమ్మాయిని పెండ్లి కుమార్తెలా సిద్ధపడుతుంటే उसे दुल्हन के रूप में तैयार कर అనేక दो. మంది సంతోషిస్తారు. बहुत सारे लोग खुश हो जाते हैं, అనేక మంది ఆ అమ్మాయిని చూడాలనుకుంటారు. बहुत सारे लोग उसे देखना चाहते हैं. పెండ్ల కుమార్తె వస్తుంటే పెళ్లి చేసుకొస్తుంటే दुल्हन जब आ रही है तो అందరు చూడాలనుకుంటారు. सबके सब देखना चाहते हैं. ఎందుకంటే ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు కూడా, तो घर के बगल वाले जो बचपन से उसको देखा भी చిన్నప్పటి होगा, నుంచి చూసిన వాళ్ళు కూడా बचपन से उनको देखने ఆ वाले भी పెండ్లి కుమార్తెను ఆ స్థితిలో చూడాలనుకుంటారు. होगा, दुल्हन के रूप में देखना चाहते हैं. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, एक समय हम पाप में थे, శాపంలో ఉన్నాం, शाप में थे, దేవుని కృపకు ఏరుగా ఉన్నాం, परमेश्वर के अनुग्रह से दूर थे, భక్తిహీనులుగా ఉన్నాం, भक्तिहीन लोग थे, భక్తిహీనులుగా ఉన్నాం. भक्तिहीन लोग थे. అయినా గాని फिर भी ఇక్కడ यहाँ पे ఆ విశ్వాస మూలముగా, विश्वास के द्वारा, ఆ విశ్వాస మూలముగా विश्वास के कारण నీతిమంతులుగా తీర్చబడ్డాం. तो धर्मी जन ठहर गए हम. అందుకనే इसलिए మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడే जबकि हम भक्तिहीन थे, క్రీస్తు యుక్త కాలములో మసీహ్ భక్తిహీనుల కొరకు చనిపోయాడు. मसीह ठीक समय पर भक्तिहीनों के खातिर నీతిమంతుల मरा, కోసం కాదండి. धर्मी जनों के खातिर नहीं. యేసు ప్రభు వచ్చింది పాపుల కొరకే, यीशु मसीह आया केवल पापियों के खातिर, నీతిమంతుల కోసం కాదు. धर्मी जन के खातिर. మనందరం తెలుసు, हम सब जानते हैं నీతిమంతుల కోసం. నీతిమంతులు ఒక్కడూ లేడు. धर्मी जन के खातिर कहां से आएगा? धर्मी जन एक भी नहीं అసలు है. ఈ భూమి మీద నీతిమంతులు అంటే ఒక్కడు యేసయ్య. अगर इस धरती में कोई धर्मी है तो केवल अकेला यीशु मसीह ही है. పాపం ఆయన ముట్టలేదు, पाप को उन्होंने छुआ ही नहीं, మరణం ఆయన పైన జయించలేదు, मृत्यु उनके ऊपर जीत नहीं పాపం पाई. ఆయన పైన రాజ్యం చేయలేదు. पाप उनके ऊपर राज नहीं कर ఒకే पाया. ఒక వ్యక్తి ఈ లోకంలో एक ही एक व्यक्ति है इस संसार में, నీతిమంతుడు. धर्मी जन. జన్మ పాపం లేదు, కర్మ పాపం न లేదు. जन्म पाप है न कर्म पाप తర్వాత है. 5వ అధ్యాయము 5वें अध्याय 8వ వచనం, 8वें वचन, ఇక్కడ కూడా यहाँ पे भी మనమింకను 8వ వచనములో 8वें वचन में ఏమంటున్నాడంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. परंतु परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा. చూసారా, देखा, భక్తిహీనులుగా ఉన్నప్పుడు, जब हम भक्तिहीन लोग थे, పాపులుగా जब ఉన్నప్పుడు पापी थे हम, దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి పంపించి परमेश्वर ने हमारे लिए अपना पुत्र को भेजा है, తన యొక్క వధువు సంఘంగా సిద్ధపరచుకోవడం, दुल्हन की कलिशे के रूप में तैयार ఆ करने, నూతన యెరూషలేములో జీవించడానికి, नया यरूशलेम में बसने के, ఆ యెరూషలేములో మనం ఉండాలని. उस यरूशलेम में हम ఆయన रहने, మనకు దేవుడిగా ఉంటాడు, वो हमारे ईश्वर बन के మనం रहेंगे, ఆయనకి బిడ్డలుగా ఉంటాం, हम उनकी प्रजा बन के ఆయన रहेंगे, రాజ్యంలో ఉంటాం. उनके राज्य में रहेंगे. ఆయన రాజ్యాన్ని స్థాపించెళ్ళాడు, उन्होंने एक राज्य को स्थापना ఆయన कर, రాజ్యాన్ని उनके స్థాపించెళ్ళాడు. राज्य को स्थापना करके ఆయన गया. రాజ్యంలో చేర్చబడాలి, उनके राज्य में शामिल होना అందుకే है, సంఘంలో చేర్చబడాలి. इसलिए कलिशे में शामिल చూడండి, होना ఆ है. దినాల్లో అపోస్తులు అనేక మంది చేర్చబడుతున్నారండి. तो देखिएगा प्रेरितों के समय में बहुत सारे लोग कलिशे में शामिल हो रहे थे. అపోస్తులు బోధ యందును ప్రార్థన యందు ఎడతెగకుండా ఉండాలి మేము. प्रेरित लोग जो है संदेश देने में और प्रार्थना में लवलीन रहा. అనేక మంది कई सारे लोग యాజకులలో కూడా, याजकों में भी, అనేక మంది అధికారుల్లో కూడా बहुत सारे अधिकारियों में भी రక్షించబడుతున్నారు. उद्धार पाते जा సంఘం रहे हैं. పెరిగిపోతుంది, कलिशा बढ़ती जा रही है, ఉజ్జీవించబడుతుంది. कलिशा उन्नति पा रही చూడండి है. పిల్లారా, देखिए प्रिय, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తన యొక్క परमेश्वर का उद्देश्य, రాజ్యానికి ఒక వారసులు కావాలి, परमेश्वर के राज्य के लिए वारिस चाहिए, ఒక వారసులు కావాలి. वारिस चाहिए అందుకే परमेश्वर. సార్ ఈ రాజ్యం నా రాజ్యం కాదు, इसलिए यीशु ने कहा था यहाँ का ये राज्य ఇది मेरा నా नहीं, రాజ్యం కాదు, ये मेरा राज्य नहीं ఇది है. కనుక నా రాజ్యం అయితే अगर ये मेरा
राज्य होता, నా కోసం పోరాడేవాళ్ళు. मेरे लिए मुकाबला करने वाला, కానీ ఇది నా రాజ్యం కాదు, मगर ये मेरा राज्य नहीं ఇదిగో है, నా రాజ్యం రాబోతుంది, मेरी राज्य आने वाला है, రాజ్యం రాబోతుంది. राज्य आने वाला है। అందుకన్నాడు పిలాతు, इसलिए कहा पिलातुस ने, అంటే నువ్వు రాజువా అన్నాడు. क्या तू राजा है, నువ్వు రాజువా అన్నాడు. क्या तुम राजा हो? యేసయ్య అన్నాడు, यीशु ने कहा, అవును हाँ, నువ్వు అన్నట్టే, जैसा आप कहते हो, నువ్వు అన్నట్టే जैसा आप कहते నేను हो, రాజునే. हाँ मैं राजा हूँ, ఒప్పుకున్నాడు. मान लिया। అదిగో ఆ రాజు, देखो वो राजा, మనం రాణులు, हम उनकी रानी है, మనం రాణులమే. हम उनकी रानी है। అందుకంటే ప్రాణేశ్వరి, इसलिए कहता है कि प्राणेश्वरी, సుందరి सुंदरी करके ఏమంటున్నాడు बोलता है। పరమగీతంలో? श्रेष्ठ गीत में क्या कहा? ప్రాణేశ్వరి, प्राणेश्वरी, సుందరి, सुंदरी, నువ్వు ఎంత అందముగా ఉన్నావు, कितना सुंदर है तुम, నువ్వు ఎంత అందముగా ఉన్నావు. कितना सुंदर है तुम। చూడండి, देखिए, ఇక్కడ అందం అంటే यहाँ का सुंदरता का मतलब ఆత్మీయ అలంకరణ, आत्मिक श्रृंगार, శారీరక అందం కాదండి. शारीरिक श्रृंगार नहीं है, శారీరక అందం కాదు. शारीरिक అందం सुंदरता नहीं है। మోసకరం, సౌందర్యం వ్యర్థం. बाकी जो शारीरिक सुंदरता धोखा देने वाला और बेकार का है, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. तो बाकी जो सुंदरता है संसार का धोखा देने वाला और మొన్న बेकार का है। మన సిస్టర్ గారు ఒక హీరోయిన్ చూపించింది నాకు. तो सिस्टर जी ने मुझे एक हीरोइन को दिखाया, ఒకప్పుడు అవి ఎంత అందంగా ఉందంటే, एक समय वो कितना खूबसूरत थी, కానీ ఇప్పుడు చూస్తే अगर हम अभी देखते అసలు हैं, ఆమెని సినిమా యాక్టర్ అని గాని ఆమెని గాని గుర్తుపట్టరు. हम उनको पहचान ही नहीं सकते, वो फिल्म एक्टर है बोलकर, पाला नहीं है बोलकर। ఎంత చండాలంగా ఉందంటే, कितना बुरा बदतर लग रही थी, అప్పుడు ఎంత అందంగా ఉంది అసలు. तब कितना सुंदर लग रही ఆ थी। సినిమాలో ఉన్నప్పుడు तो पिक्चर में के वक्त ఆమెను చూడటానికి ఎంత మంది సినిమాకి వెళ్ళేవాళ్ళు. तो उसे देखने के लिए कितने लोग जाते थे पिक्चर हॉल में। ఇప్పుడు చూస్తే अभी देखिएगा तो అసలు ఏమిటికి పనికిరాదండి. किसी चीज की लायक नहीं है, అసలు అసలు ఆకారమే లేదు. बिल्कुल आकार ही नहीं है। ఏం సుఖం అండి. क्या फायदा है सर? అందాన్ని చూసి గర్వించే వాళ్ళు చాలా మంది ఉంటారు. अपनी सुंदरता को देखकर घमंड करने वाला बहुत सारे దానికోసం लोग, లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. उसी के लिए बहुत सारे करोड़ रुपए लाखों रुपए खर्च करने वाले అదే ఆనందంలో ఉంటారు, उसी मस्ती में लगे रहते हैं, అదే ఆనందంలో ఉంటారు. उसी को आनंद समझते हैं। కాబట్టి ప్రియారా, इसलिए प्रियो, బైబిల్ ఏం చెప్తుందంటే, बाइबल क्या कहती है? అందం మోసకరం, సౌందర్య ये వ్యర్థం. सुंदरता धोखा देने वाला है और बेकार का है। రాహేలు గర్వించింది, राहेल ने भी बहुत घमंड किया, బాగా గర్వించింది రాహేలు. बहुत घमंड किया, నేను అందగత్తిని, मैं खूबसूरत हूँ, అందగత్తినని. मैं खूबसूरत हूँ కానీ बोल। లేయా लेकिन लिया దేవుని దగ్గర దీనంగా ఉంది. परमेश्वर के सम्मुख को दीन बन के रहा। ముందు దేవుడు లేయాని కరుణించాడు. तो लेकिन परमेश्वर ने सबसे पहले तरस लिया के ऊपर ही। లేయాకి 6 కుమారులు, लिया को 6 पुत्र हुए, ఒక్క కుమార్తె. एक बेटी। లేయాకి लिया को 6 కుమారులు, 6 पुत्र हुए, ఒక కుమార్తె. एक बेटी हुई। వాళ్ళు 12 గోత్రాలలో वो 12 गोत्रों में రాబోయే నూతన యెరూషలేములో 12 గోత్రాలు 12 గుమ్మాలని రాయబడి ఉంది. तो आने वाला नहीं यरूशलेम में जो 12 गोत्र के लोग 12 खंबे होंगे करके लिखा गया। చూసారా, देखा, ఆమెను ప్రభు ఆశీర్వదించాడు. तो प्रभु ने उन्हें आशीष दी। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, మనకు ఆత్మీయ అలంకరణం కావాలి. हमें आत्मिक श्रृंगार की आवश्यकता है। పేతురు గారు అంటాడు, पत्रस कहता है, పైకి అలంకారమైన అలంకారం క్షయమైన అలంకారం కాకుండా तो बाहरी ऊपरी का दिखावट का श्रृंगार ना हो, అక్షయమైన అలంకారము, अंदरूनी श्रृंगार होना चाहिए। అలాంటి అలంకారం మనకు కావాలి. अंदरूनी श्रृंगार की आवश्यकता है। నిజంగా ఆ అలంకారం మనకుంటే इस तरह की श्रृंगार अगर हम ఎలా करेंगे, ఉన్నా మనం అందంగానే ఉంటాం. चाहे कैसा भी क्यों ना हम మనం सुंदर దేవునికి అందంగా ఉండాలి, दिखें। परमेश्वर को ही हम सुंदर दिखना, మనుషులకు అందంగా ఉండకూడదు. मनुष्यों की खातिर नहीं। చాలా మంది చూడండి, मनुष्य बहुतों को देखिए, సింగారించుకోవాలంటే ఎవరో చూస్తారనే కదా, तो श्रृंगार करते हैं दूसरों को दिखाने के लिए ना, ఇతరులు చూడాలనే కదా, दूसरा मुझे देखे बोलकर, అదే కదా इसी तरह ఆలోచనే కదా. यही तो सोच है। అయితే ఇప్పుడు మనము పాత స్వభావం నుంచి నూతన స్వభావంలోకి వచ్చాం. हम तो पुराने स्वभाव से नई स्वभाव में आ गए। ఇప్పుడు మన ఆత్మీయ అలంకారం ఎవరు చూడాలని, हमारे आत्मिक श्रृंगार किसको दिखाने के ఎవరు लिए? చూడాలని, किसको दिखाने के लिए? దేవుడు చూడాలని, तो परमेश्वर को दिखाने के దేవుడు చూడాలని. लिए, परमेश्वर को दिखाने के लिए। ఒక అమ్మ మంచి రక్షణలోకి వచ్చిందంట, ఒక చెల్లి మంచి రక్షణలోకి వచ్చింది. एक बहन बहुत अच्छी उद्धार में रहा, ఒకప్పుడు బాగా సుందరంగా ఉంది, एक समय बड़ा सुंदर थी, అన్ని ఈ లోకంలో ఉన్న అన్ని అలంకరించుకుంది. पहले प्रभु माने से पहले बड़ा श्रृंगार करती थी संसार के हर एक वस्तुओं से। ఆమెను చూసి ప్రేమించాడు. तो उसे देखकर पति ने वो जो ఒక వ్యక్తి ప్రేమించాడు, एक వ్యక్తి ने प्रेम किया, ప్రేమించి వివాహం చేసుకున్నాడు. शादी किया उस औरत के साथ। ఎంత అందంగా ఉంది, कितना सुंदर है, ఎంత చక్కని ఆభరణం ధరించుకుంది, कितना अच्छी तरह आभूषण पहनी है। ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. तो प्रेम करके शादी की, అయితే తర్వాత ఆమె రక్షించబడింది, उसके बाद वो उद्धार पाई है, క్రీస్తుని తెలుసుకుంది. मसीह को जान लिया, ఆమెను చూస్తే और बाद में उसको పూర్తిగా देखा సింపుల్ గా అయిపోయింది. वो बिल्कुल नॉर्मल हो ఈ गई। లోక అలంకరణ నాకు వద్దు, ये संसार का श्रृंगार मुझे नहीं నాకు వద్దిది. चाहिए, मुझे नहीं चाहिए। నూతన స్వభావము, नई स्वभाव आता నూతన है, యెరూషలేముకి వెళ్ళాలి, नई यरूशलेम में जाना క్రొత్త है, ఆకాశం క్రొత్త భూములకు వెళ్ళాలి. నేను नई आकाश नए पृथ्वी में जाना है मुझे। నీతి ఆయన విశ్వాసం వలన నీతిమంతులుగా సిద్ధపడ్డాం. विश्वास के द्वारा धर्मी बन चुके हैं, పూర్తిగా సింపుల్ గా ఉంటే पूर्ण नॉर्मल रहे। నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, पति कहने लगा तुझे देखकर मुझे
मुझे घृणा आता భర్త है, అంటాడు पति बोलता है నిన్ను చూస్తే నాకు అసహ్యం तुझे అవుతుంది, देखता हूँ तो घृणा आता है मुझे, నీకు విడాకులు ఇస్తాను, तुझे तलाक देता हूँ, నీకు విడాకులు ఇస్తాను. तुझे तलाक देता हूँ बोला। ఏమని తెలుసా, पत्नी ने क्या कही, నీకు నేను అలంకారంగా ఉంటాం కాదు, నీకు ఆనందం, నా తండ్రికి నేను ఇష్టంగా ఉండాలి. तो आपको प्रसन्न करने वाला सुंदरता का अलंकरण का आवश्यकता नहीं, मुझे मेरे पिता परमेश्वर को प्रसन्न करने वाला నువ్వు మెచ్చే అందం నాకు వద్దు, तुम जो सोचते हो खूबसूरती वो नहीं चाहिए मुझे, దేవుడి మెచ్చే అలంకరణ. मेरी परमेश्वर को जो भाता है उस प्रकार का मैं श्रृंगार करता हूँ। చిన్నతనంలో बचपन में మా ఢిల్లీ ఆంధ్రాలో आंध्रा में हमारी ఒక సిస్టర్ గారు ఉండేది, एक सिस्टर थी, జయప్రదలాగా ఉండేది. बिल्कुल फिल्म एक्टर जयप्रदा की जैसा थी। ఎలా ఉండేది తెలుసా, कैसे थी पता అసలు है, జయప్రద సాలదు, तो जयप्रदा भी उनके सामने फीकी पड़ जाती है, అంతదిగా ఉండేది. इतनी सुंदर थी। ఆమెకి నేనంటే ఎందుకు ఇష్టం అంటే బాగా పాటలు పాడతారు. तो वो मुझे बहुत मानती है क्योंकि मैं अच्छा गाना गाता నేను हूँ। కొన్ని సినిమా డైలాగులు కొంతమంది అవాజు మెమిక్రీ చేస్తానని. तो मैं कुछ फिल्म एक्टरों का आवाज को निकाल के बात करता हूँ इसलिए। అయితే तो फिर నేను ఢిల్లీ వచ్చిన मैं తర్వాత दिल्ली आने के बाद ఆమెకి వివాహం అయిపోయింది, उनकी शादी हो गई थी, ఇద్దరు బిడ్డలు పుట్టారు. 2 बच्चे हो गया। ఒకసారి మేము వెళ్తే एक बार हम गए थे ఆ ఇంట్లో పక్కన కూర్చుని ఉంది. तो घर में कोने में बैठी हुई थी, నేను వెళ్ళి मैं गया ఎవరు ఈమె, कौन है ये, ఎందుకంటే రూపం మారిపోయింది, तो आकार बदल गया उनकी, ఎంటికలు తీసేశారు, तो गंजी हो गई थी, ఎంటికలు తీసేశారు. गंजी हो गई थी, ఎలా ఉందంటే तो ऐसी लग रही थी, నల్లగా అయిపోయింది, बिल्कुल सांवली हो गई, అసలు సుందరత లేదేక. बिल्कुल कोई सुंदरता नहीं दिख रहा है। నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. मेरे आंखों से आंसू आने लगा। నేను అన్నాను मैंने कहा ఏంటిది అన్నాను. तो ऐसे कैसा हो गया, ఆమె ఏమని తెలుసా, उन्होंने क्या कहा पता है, ఒరే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా, आपने तो यीशु मसीह को मान लिया, మణిమ్మ నువ్వు రక్షించబడ్డారా, तो मणिमा और आप आपने उद्धार पाया, మాకు రక్షణ లేదురా, हमें उद्धार नहीं है, మాకు రక్షణ లేదురా, हमें उद्धार नहीं है। మేము ఏ కాడకి हम हमेशा ఈ లోకాన్ని అనుభవించాం, इस संसार का ही अनुभव किया, మంచి हमने తిండి తిన్నాం, अच्छा खाना खाया, మంచి బట్టలు अच्छे కట్టుకున్నాం. कपड़े पहने, ఎందుకంటే వాళ్ళ భర్త జియాలజిస్ట్, उनके पति जो है जियोलॉजिस्ट है, భూగర్భములో ఈ వనరుల్ని ఎతికే జియాలజిస్ట్. तो पृथ्वी के अंदर की चीजों को खोजने वाला था वो। 4-5 లక్షలు శాలరీ. उनको 4-5 लाखों का ఎప్పుడు तनख्वाह था। 30-40 సంవత్సరాల క్రితమే. कब की बात है ये, 40 वर्ष की पहले की बात है। దానికి అప్పుడే 2-3 లక్షలు. तभी 2-3 लाख तनख्वाह था उनकी। ఆదివారం వస్తే इतवार आता तो కోడిని తెచ్చుకుని एक मुर्गी को लाते, చక్కగా కోసుకొని अच्छी तरह बनाते हैं, ఇంట్లో కూర్చొని घर में बैठकर పిల్లలు వాళ్ళు ఆనందంగా తినేవాళ్ళు. पूरा परिवार बच्चों समेत बड़ा आनंद से खाते। చర్చి లేదు, कोई चर्च का ध्यान नहीं, చర్చి లేదు, कोई चर्च का ध्यान नहीं, కాపర్ లేదు, ना कोई चरवाहा है, సహవాసం ना లేదు, कोई संगति है, సంగతి లేదు. ना कोई संगति है। ఈయన ఆమె అందం చూసి ప్రేమించాడు. तो उस आदमी ने इस औरत की सुंदरता को देखकर प्रेम किया। ఈ అందంతోనే సరిపోయిందిరా మీ అన్నయ్యకి. बोलने लगी मेरी खूबसूरती को ही देखता रहा वो। నేను చర్చికి వెళ్దామంటే अगर मैं कहती हूँ चर्च में जाना, వారంలో ఒక్కరోజు సెలవు దొరుకుద్ది, हफ्ता में एक बार छुट्टी मिलती है, మనం ఎంజాయ్ చెయ్యాలి. हमें एंजॉय करनी है। మనం ఏం పాపం చేస్తున్నాం, हम क्या पाप कर रहे हैं, మనం ఏం పాపం हम చేస్తున్నాం, क्या पाप कर रहे మనం हैं, ఎవరైనా లూడుతున్నావా, किसी को लूट रहे क्या, అబద్ధాలు ఆడుతున్నావా, हम झूठ बोल रहे దొంగతనం क्या, कोई చేస్తున్నామా, चोरी कर रहे क्या, మనం ఎంత ప్రేమగా ఉంటున్నాం, हम क्या आपस में कितना प्रेम से रहते యేసుని ఎంత ప్రేమిస్తున్నాం, हैं, यीशु मसीह को भी प्रेम करते हैं, బైబిల్ చదువుకుంటున్నాం, बाइबल भी पढ़ते हैं, కానీ సంఘానికి వెళ్ళాలి. लेकिन कलिशे में नहीं जाना है। ఆమె ఎవరో తెలుసా, वो कौन है पता है, కాపరి కూతురు, एक चरवाहा की बेटी है, పాస్టర్ కూతురు. एक पास्टर की बेटी है। చిన్నతనంలో बचपन में ఓ వాళ్ళ నాన్నగారు ఆ పిల్లలు వేసుకుని అనేక సార్లు తిరిగేవాడు. उनका पिताजी अपने बच्चों को लेकर कई जगह जाते थे प्रार्थना में। కానీ చివరికి ఏమైపోయింది ఆ अंत కుటుంబం, में क्या हो गया वो परिवार, ఆ కుటుంబం ఏమైపోయింది, परिवार क्या हो అది गया, ఆమె ఏడుస్తుంది. वो रो रही है अभी। ఇప్పుడు अभी దేవుడు నాకు ఇది ఒక ముల్లుగా ఇచ్చాడు. ये परमेश्वर ने एक कांटे की समान मुझे दिया ఇప్పుడు है। మీ అన్నయ్యకి ఏమంటారు, సబక్ ఏమంటారు, गुणपाठ। గుణపాఠం నేర్పుతున్నాడు. अभी तुम्हारे भाई को यानी कि अपने पति को लेकर बोलते నువ్వు परमेश्वर सबक सिखा అందంగా रहा ఉన్నాను చూసావు కదా, है। तुमने तो मेरी सुंदरता को देखा है ना, ఇప్పుడు చూడు, अभी देखो, ఇప్పుడైనా దేవుణ్ణి ప్రేమించు, अभी तो कम से कम परमेश्वर को, ఇప్పుడైనా ప్రభు దగ్గర రా, अभी तो कम से कम प्रभु के पास आओ, ప్రభు దగ్గరికి రా ఇప్పుడైనా. प्रभु के पास आओ अभी कम से कम। చూడండి పిల్లరా, देखिए प्रियो, కాబట్టి इसलिए అదుగో ఆ పరలోకము నుండి ఆ భర్త కోసము అలంకరింపబడుతున్న పెండ్లి కుమార్తె వలె ఆ వస్తున్నది ఎవరంటే నువ్వు నేనే. ఆ దృశ్యం तो वो स्वर्ग से जो अपने पति के खातिर श्रृंगार कर कर आने वाली दुल्हन कौन है पता है, आप और हम ही हैं। పరలోకము నుండి వస్తుందంట. स्वर्ग से आ रही है, అంటే మనం ఎత్తబడాలి, यानी कि हम उठा लिया जाना है, మనం ఎత్తబడాలి. हम उठा लिया जाना है। 1000 ఏళ్ల పరిపాలన, 1000 वर्ष की राज्य में, 1000 ఏళ్ల పరిపాలన 1000 वर्ष राज्य में रहना రావాలి. आना है। ఆ 1000 ఏళ్ల పరిపాలనలోకి వస్తున్న ఆ పెళ్లి కుమార్తె, అలంకరించబడిన పెళ్లి కుమార్తె మనము. उस 1000 वर्ष की
राज्य के लिए आने वाली दुल्हन जो श्रृंगार किए गए वो हम ही हैं। పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు. पवित्र आत्मा परमेश्वर बड़े सामर्थ्य है। ఈ యొక్క నేను ఆలోచిస్తున్నప్పుడు, मैं जब सोच रहा था, ఈ సందేశం గురించి ఆలోచిస్తున్నప్పుడు संदेश को लेकर सोच रहा था, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చి ఎంత ఆనందించానంటే, पवित्र आत्मा मेरे ऊपर आकर मैं इतना आनंदित हुआ, ఎందుకంటే ఆ యొక్క పెండ్లి కుమార్తెను నేనే, उस दुल्हन में ही हूँ। ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉండేది నేనే, उस नई आकाश और नई पृथ्वी में रहने वाला मैं ही हूँ। ఆ పరలోకం నుంచి దిగి వస్తున్నటువంటి ఆ పెండ్లి కుమార్తె తన భర్త అయిన యేసు క్రీస్తు కొరకు దిగి వస్తున్న పెండ్లి కుమార్తెని నేనే। उस स्वर्ग से उतरने वाली दुल्हन जो अपने पति की खातिर श्रृंगार करने वाली मैं ही हूँ। ఒకప్పుడు దేవునికి ఉగ్రతలో ఉన్నాం మనం, एक समय परमेश्वर के प्रकोप के नीचे थे, ఉగ్రతలో ఉన్నాం। परमेश्वर के प्रकोप के नीचे ఎందుకంటే थे, क्योंकि ఆదాము ద్వారా మనుషుల మీదకి ఉగ్రత వచ్చింది। तो आदम के द्वारा मनुष्यों के ऊपर परमेश्वर का प्रकोप आया। అందుకే इसलिए రోమా పత్రిక रोमियो की लिखी पत्री 5వ అధ్యాయము 5वें अध्याय 5వ అధ్యాయము 9వ వచనం చదివితే, 9 पड़ेगा तो, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము। अतः जबकि हम अब उसके लहू के कारण धर्मी ठहरे तो उसके द्वारा परमेश्वर के क्रोध से क्यों ना बचेंगे। క్రీస్తుని ఎరగని వారు, मसीह को जो नहीं जानते, క్రీస్తు రక్తంలో కడగని వాళ్ళు, मसीह के लहू में नहीं धुल క్రీస్తు गया, సహవాసంలో లేని जो వారు, मसीह की संगति में जो नहीं है వాళ్ళు ఆదాము సంతానం, वो आदम का ही संतान వాళ్ళ है। మీద దేవుని క్రోధం ఉంది, उन्हीं के ऊपर परमेश्वर का क्रोध रहता వాళ్ళ है, మీద దేవుని క్రోధం ఉంది। परमेश्वर का क्रोध रहता है उन्हीं ఎప్పుడైతే के ऊपर। యేసయ్య నమ్ముకుంటామో, जैसा हम यीशु मसीह पर भरोसा నువ్వే నా करते हैं, రక్షకుడివి, हम कहेंगे आप ही मेरा నువ్వే నా उद्धार करता ప్రభువి, है, तू मेरा प्रभु నా है, కొరకు నా పాపాలన్నీ మోసుకెళ్లి సిలువలో నువ్వు చనిపోయావు तो ప్రభువా। मेरी खातिर मेरे सारे पापों को उठा के गया और क्रूस में आप मर गए मेरे लिए। ఎందుకంటే क्योंकि ఆయన ఒక్కసారే చూడండి, 10వ వచనం 6వ అధ్యాయం 10వ వచనం రోమీయుల రాసిన పత్రిక, रोमियो की 6 की 10 में देखिएगा तो, ఎందుకంటే ఆయన చనిపోవటం చూస్తే పాపం విషయంలో ఒక్కసారే చనిపోయి, కానీ ఆయన జీవించడం చూస్తే దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు। क्योंकि वह जो मर गया तो पाप के लिए एक ही बार मर गया, परंतु जो जीवित है तो परमेश्वर के लिए जीवित है। చూసారా, देखा, ఆయన ఒక్కసారి చనిపోయాడు। मरने के लिए एक ही बार मर गया, ఆ ఒక్కసారి అంటే మన పాపాలన్నీ ఆయన మోసుకెళ్ళిపోయాడు। यानी कि उस मृत्यु में हम सबके पापों को उठा के लेके అసలు गया। ఆయన మన కొరకే చనిపోవాల్సి वो వచ్చింది, आखिर हमारे खातिर ही वो मर మన गया, కొరకు సిలువ రక్తం కావాల్సి వచ్చింది। हमारे लिए लहू बहाना पड़ा उनको। ఆయన చనిపోకపోతే अगर उनकी मृत्यु नहीं होती, यीशु की మరణం మీద విజయం ఉండదు। मृत्यु के ऊपर जीत नहीं होती, ఆయన రక్తం కార్చకపోతే अगर वो लहू नहीं बहाता, నీ నా పాపాలు ప్రాచీన స్వభావం పోదు। आपकी मेरी पाप और ना पुराने स्वभाव जाते। ఎందుకంటే क्योंकि మన పూర్వీకుల నుంచి, हमारे पूर्वजों से, ధర్మశాస్త్రం నుంచి व्यवस्था से రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు, बिना लहू बहाए पापों की क्षमा नहीं है, రక్తం చిందించకుండా పాప క్షమాపణ बिना లేదు। लहू बहाए पापों की क्षमा नहीं है, కాబట్టి రక్తం చిందించాల్సిందే। इसलिए लहू बहाना ही है। అందుకనే इसलिए ఆయన మన కొరకు ఒకే ఒకసారి మరణం పొందాడు। वो हमारे लिए एक ही बार मृत्यु हो गया, మన పాపాలన్నీ ఆయన మోసుకెళ్ళాడు। हम सबके पापों को उठा के लेके गया। విశ్వాసం ద్వారా మనం ఆయన కృపలోకి వచ్చేసాం। अब विश्वास के द्वारा हम उनके अनुग्रह के ఇప్పుడు नीचे మన आ गए। పైన దేవుని కోపం లేదండి, अभी हमारे पर परमेश्वर का क्रोध नहीं है, ఎందుకంటే మన పాపానికి దాసులుగా లేవు। क्योंकि हम ఇప్పుడు पाप का दास नहीं बना, మనం పాపానికి దాసులు हम కాదు। पाप का दास नहीं बना, ఎందుకంటే क्योंकि మీరు పాపానికి దాసులుగా ఉండకుండా నీతికి దాసులుగా ఉండమంటున్నాడు। आप पाप का दास ना बने बल्कि धार्मिकता का दास बनी रहे। రోమీయుల రాసిన పత్రిక रोमियो की लिखी पत्री 6వ అధ్యాయము 6 अध्याय 13వ వచనము, 13 वचन में देखिए, మీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగింపకండి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవాల్ని నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి। 6 की 13 रोमियो में लिखा है, और ना अपने अंगों को अधर्म के हथियार होने के लिए पाप को सौंपो, पर अपने आप को मरे हुए में से जी उठा हुआ जानकर परमेश्वर को सौंपो, और अपने अंगों को धार्मिकता के हथियार होने के लिए परमेश्वर को सौंपो। పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది, देखिए दुल्हन तैयार हो रही है, పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది, दुल्हन तैयार हो रही है, ఓ తన భర్త కొరకు అలంకరించబడుతుంది। अपने पति के खातिर श्रृंगार किया जा रहा है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, దేవుని ఉగ్రతను తప్పించుకున్నాం, మనం परमेश्वर के प्रकोप से हम बच गए हैं, ఉగ్రతను తప్పించుకున్నాం, बच गए हैं हम, దేవుని రాజ్యానికి వారసులుగా అవుతున్నాం। परमेश्वर का राज्य के वारिस बनते जा తర్వాత रहे हैं। 10వ అధ్యాయం కూడా చూస్తే 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, 5वें अध्याय का 10वें वचन देखिएगा तो, ఏలయనగా శత్రువుమై ఉండగా
ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవుంచుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. 5:10 रोमियो में लिखा है, क्योंकि बेरी होने के दशा में उसके पुत्र की मृत्यु के द्वारा हमारा मेल परमेश्वर के साथ हुआ, तो फिर मेल हो जाने पर उसके जीवन के कारण हम उद्धार क्यों ना पाएंगे. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया. దేవుడు మానవులను సృష్టించింది నీతిమంతులుగా ఉండటానికి. तो परमेश्वर ने मनुष्यों को इसलिए सृष्टि किया धर्मी बन के रहे, నీతి రాజ్యంగా ఉండాలని, धार्मिकता का राज्य बन के रहे, నీతి సంతానం ఉండాలని. धार्मिकता का संतान बन के रहे. కానీ लेकिन రోమీయుల పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, रोमियो के 5:12 में लिखा है, 12వ వచనంలో 5:12 में చూడండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తించెను. 5:12 रोमियो में लिखा है, इसलिए जैसा एक मनुष्य के द्वारा पाप जगत में आया और पाप के द्वारा मृत्यु आई, और इसी रीति से मृत्यु सब मनुष्यों में फैल गई, क्योंकि सब ने पाप किया. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి एक बार 15-20 సంవత్సరాల క్రితం 15-20 साल पहले ఆంధ్రప్రదేశ్ నుంచి एक आंध्रा से ఒక బ్యాంకు మేనేజరు बैंक मैनेजर था, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. दिल्ली की ट्रांसफर हो गया. అన్ని సంఘాలు చూశాడంట. तो सारे कलिशों को उसने देखा, 3 నెలలు అన్ని సంఘాలు చూశాడంట. 3 महीना घूमा सारे कलिशों में. ఆయనకి ఏ సంఘం నచ్చల. उनको कोई भी कलिशा पसंद नहीं आई. నచ్చపోతే नहीं आए तो అడిగాడంట, पूछा किसी से, నాకు ఒక మంచి సంఘం मुझे కావాలి. अच्छा कलिशा. ఎవరిని అడిగాడు? किससे पूछा? పాస్టర్లని అడిగాడు. पास्टरों से ही पूछा, నాకు ఒక మంచి సంఘం मुझे కావాలి. एक अच्छा कलिशा चाहिए. ఎక్కడుందంటే कहाँ है बोला तो భాస్కర్ రావు గారు ఉన్నారు, उस पास्टर बोले एक भास्कर जी है, ఇండియన్ యూలో ఫెలోషిప్, इंडियन न्यू फेलोशिप है, నువ్వు వాడికి వెళ్ళు. आप वहीं जाओ. మన దగ్గరికి వచ్చాడు. वो फिर हमारे पास आ गया. ఆయన వెళ్ళిపోయిన దాకా మన దగ్గర ఉన్నాడు. वो जब तक दिल्ली से नहीं गया ट्रांसफर होके, तब तक हमारे पास ही रहा. ఆయన ఒక రోజు ఆల్రెడీ పిల్లలు ఏమన్నాడు తెలుసా? एक दिन पूरी रात की प्रार्थना में उसने बोला, పాస్టర్ అని ఒక డౌట్ అండి. पास्टर जी मुझे एक डाउट है, ఎందుకంటే क्योंकि నేను చిన్నప్పటి నుంచి నీతిగా బతికాను, मैं बचपन से धार्मिकता से जिया हूँ, మంచిగా చదువుకున్నాను, अच्छी तरह पढ़ा लिखा हूँ, ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాను, फर्स्ट नंबरों से पास हुआ అసలు था. లోకంతో తిరగలేదు, मैं संसार से नहीं मिला, లోకస్తులతో తిరగలేదు, संसार के लोगों से नहीं నాకు घूमा. లోకస్తుల స్నేహం కాదు. मैं दुनिया लोगों का मेरा कोई दोस्ती नहीं था. మా అమ్మా నాన్న నీతిగా పెంచారు, माँ बाप ने मुझे बड़ी धार्मिकता में पाला, సంఘంలో సేవకుడుగా పెంచారు, तो कलिशा में एक सेवक के रूप ఒక में పరిచర్యుడిగా ఉన్నాను నేను. एक परिचर्या करने యవన वाला కాలంలో था. కూడా పాపం చేయలేదు. नौजवान स्थिति में भी मैंने पाप नहीं किया. మరి ఎప్పుడో చేసిన ఆదాము పాపం నాకెందుకు తగులుద్దండి? फिर ऐसा क्यों? कब का आदम ने पाप किया तो वो पाप मुझे क्यों लगेगा? నాకెందుకండి? मुझे क्यों लगेगा? నేనెందుకు పాపినండి मैं वैसे में क्यों पापी होता हूँ? అని అన్నాడు. इस तरह क्वेश्चन किया. అప్పుడు అన్నాను, तब मैंने कहा, చాలా తప్పిపోయావు तो బ్రదర్. बहुत भटक गए भाई तुम. ఆయన ఒక రోజు సాక్ష్యం చెబుతా, वो एक दिन गवाही बताते हुए, సెంటర్ ఆకర్షణ అని చెప్పాడు. तो सेंटर आकर्षण करके అంటే అర్థం बताया. తెలుసా? इसका मतलब సిలువలో क्रूस में అటు దొంగ इधर का चोर, ఇటు దొంగ, इधर का डाकू, उधर का సెంటర్లో डाकू. ఎవరున్నారు? सेंटर में कौन है? యేసయ్య. यीशु मसीह. సెంటర్ ఆకర్షణ యేసయ్య చెప్పాడు. तो सेंटर में आकर्षण करने वाला यीशु मसीह बोला. బ్రదర్ ब्रदर మీరేం చెప్పారు? आपने क्या बताया? సెంటర్ ఆకర్షణ అన్నారు కదా. सेंटर आकर्षण बोला ना. మరి ఎవరైనా कौन है वो? ఆయన ఎవరు? యేసయ్యే కదా. यीशु है ना. మరి మన పాపాల కొరకు శాపాల కొరకే కదా. वो हमारी पापा और शापों की खातिर है ना. చూడండి, देखिए మన ఇంట్లో ఈ మధ్యన డాక్టర్లు కూడా అంటున్నారు, आजकल डॉक्टर लोग भी बोलते हैं తల్లిదండ్రులకు షుగర్ ఉంటే माँ बाप को अगर शुगर होगा మనకు షుగర్ వచ్చుద్దా? हमें शुगर आने की चांस है. తల్లిదండ్రులకు లివర్ గాని కిడ్నీలు గాని పాడైపోయి माँ ఉంటే बाप को लिवर या किडनी खराब होती है तो అవి మనకు కూడా వస్తాయి అంట. बच्चों को भी ये बीमारी आने वाली అది సంక్రమించుదంట. है. ये ऑटोमेटिक आ ही जाएगा बोल रहे. అందుకనే చూడండి, इसलिए देखिए ఒకవేళ నీకు షుగర్ వస్తే अगर आपको शुगर आया, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే आप डॉक्टर पास जाओ तो ఏమంటారు తెలుసా? क्या बोलते पता మీ है? వంశంలో ఎవరికైనా షుగర్ ఉందా? आपके पूर्वजों को किसी को शुगर है क्या? మీ అమ్మకు షుగర్ ఉందా? आपकी माँ को शुगर है మీ क्या? నాన్నకు షుగర్ ఉందా पापा को शुगर है क्या? అని అడుగుతారు. इस तरह पूछते हैं. ఉందండి, हाँ है बोलेंगे तो ఉందండి, है. అందుకే మీకు షుగర్ వచ్చింది. इसलिए आपको भी आगे बोलते ఆయనకి అన్ని విషయాలు చెప్పినాక, हैं. इस तरह सब बातें बताने के बाद బ్రదరు నిజంగా మంచిగా చెప్పారు బ్రదర్. तो उसने मान लिया, हाँ भाई आपने अच्छा सा बताया. అందుకే ప్రియులారా, इसलिए प्रियो చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए 14వ వచనము, రోమాపత్రిక रोमियो की 5వ అధ్యాయం 14వ వచనం. 5:14 में देखेंगे. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. यहाँ पे लिखा है 5:14 में, तो भी आदम से लेकर मूसा तक मृत्यु ने उन लोगों पर भी राज्य किया जिन्होंने उस आदम जो उस आने वाला का चिन्ह है के अपराधों के समान पाप ना किया. చూసారా? देखा ఆదాము చేసిన మరణం పాపం వలన
అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా ఆ మరణం ఏలిందంట. तो आदम ने जो पाप किया, इसी वजह से जो पाप जिसने नहीं किया उसके ऊपर भी आदम से उत्पन्न होने की वजह से ये पाप राज्य किया है करके बोलता है. అయితే ఇక్కడ तो फिर మరణమేలును ఆదాము రాబోవానికి గుర్తయ్యుండెను. आदम जो आने वाला का चिन्ह है, ఎవరండి? कौन है? ఆదాము రాబోయేవానికి గుర్తయ్యుండెను. उस आदम जो उस आने वाला का चिन्ह है. అదే పౌలేసు గారు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో ఉంటది. అదిగో కడపటి ఆదాము యేసయ్య అని రాయబడింది. तो कोरिन्थियों की 15 का 45 में लिखा होगा, देखो अंतिम आदम यीशु मसीह है, రాయబడింది చూడండి. लिखा हुआ देखिए. కొరింథీయుల ऐसा लिखा है कि भी हाँ। प्रथम मनुष्य अर्थात आदम जीवित प्राणी बना हाँ। और अंतिम आदम जीवनदायक आत्मा बना. మొదటి మనుషుడైన ఆదాము జీవమున్న ప్రాణి అయినా అని రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మ ఉన్నాడు. जीवनदायक आत्मा बना. తర్వాత उसके बाद 47వ వచనం, 47 वचन, మొదటి మనుషుడు భూమి మీద ఉన్న మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. प्रथम मनुष्य धरती से अर्थात मिट्टी का था, दूसरा मनुष्य स्वर्गीय है. మట్టి నుండి వచ్చిన వానిలా మట్టి నుండి పుట్టినవారు, పరలోకం నుండి వచ్చిన వానిలా పరలోక సంబంధులుగా ఉన్నాం మనము. 48 में लिखा है, जैसा वह मिट्टी का था वैसा ही वे भी है जो मिट्टी के है, 49 और जैसा वह स्वर्गीय है वैसा ही है वे भी जो स्वर्गीय है. 49వ వచనం, 49, మనం మట్టి నుండి వచ్చిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధిని పోలిక కూడా ధరించుకుందుము. और जैसा हमने उसका रूप धारण किया जो मिट्टी का था वैसा ही उस स्वर्गीय रूप भी धारण करेंगे. మనం ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలండి. हमारे पुराने स्वभाव को छोड़ देना होगा. మా రోమిల పత్రిక रोमियो की लिखी हुई पत्री 6వ అధ్యాయము 6వ अध्याय 6వ వచనము, 6వ वचन, మనం ఇంకా పాపానికి దాసులు కాకుండానికి పాప శరీరం నిరర్ధకమయ్యేలా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువబడినది మనం ఎరుగుదాము. हम जानते हैं कि हमारा पुराना मनुष्य तो उसके साथ क्रूस पर चढ़ाया गया ताकि पाप का शरीर व्यर्थ हो जाए और हम आगे को पाप के दासत्व में न దానిని रहें. బాప్తిస్మం అన్నాడు. उसी को बोला है बपतिस्मा. ఏమన్నాడు? क्या कहा? బాప్తిస్మం 3వ వచనంలో 6వ వచనంలో, 3 में कहा, క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందిన మనమంతా ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొంది మీకు తెలియదా? क्या तुम नहीं जानते कि हम सब जिन्होंने मसीह यीशु का बपतिस्मा लिया उसकी मृत्यु का बपतिस्मा लिया. 6-8వ వచనంలో 6 का 8 में మనము लिखा है, క్రీస్తుతో కూడా చనిపోతే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముదుము. इसलिए यदि हम मसीह के साथ मर गए तो हमारे विश्वास है कि उसके साथ जिएंगे भी. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, సమయం ప్రకారంగా समय के अनुसार కొన్ని మాటలు छोटी सी बात है. పెండ్లి కుమార్తె అలంకరణ. दुल्हन की आत्मिक श्रृंगार. ఇప్పుడు పెండ్లి కుమార్తె అలంకరించుకుంటుంది, अभी दुल्हन जो तैयार हो रही है, సిద్ధపడుతుంది. तो तैयार हो रही है. ఎందుకో తెలుసా? क्यों पता है? తన భర్త కొరకు. अपने पति की खातिर. ఎవరైనా? कौन है वो? యేసు. यीशु मसीह. యేసు. यीशु मसीह. కాబట్టి इसलिए ఆ క్రొత్త ఆకాశము, उस नई आकाश ఆ క్రొత్త భూమిలో और नया पृथ्वी में నీతి సిద్ధపడిన పెండ్లి కుమార్తె నీతిమంతురాలు ఉంటది. जो तैयार की गई जो दुल्हन धर्मी बनी है वो ही रहेंगे. ఆ నూతన యెరూషలేములో మనం ఉండబోతున్నాం. उस नई यरूशलेम में हम रहने वाले हैं. ఎప్పుడైతే ఆ నూతన యెరూషలేములోకి మనం ప్రవేశిస్తామో, जैसे उस नया यरूशलेम में हम प्रवेश होंगे అంత నూతనంగా ఉంటది. सब कुछ नया हो అసలు जाएगा. ఆ పట్టణం గురించి మంచిగా రాశాడండి. उस नगर को लेकर भी अच्छी तरह అసలు ఆ लिखा है. పట్టణం గురించి చదువుతుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. उस नगर को हम पढ़ते हैं तो उस नगर के बारे में कब उस नगर को हम देखे करके लालसा उत्पन्न होता है. ఇప్పుడు చాలా మంది ఎంత తప్పిపోతున్నారు తెలుసా? इतने लोग भटकते जा रहे, पता है, అసత్యంలో ఉంటున్నారు తెలుసా? सच्चाई में रहते हुए. ఇప్పుడున్నటువంటి యెరూషలేము ఆ ఇజ్రాయెల్కి వెళ్ళి అబో మేము మంచి యెరూషలేములో వచ్చి మేము పుణ్యాత్ములు అని చెప్పి అంత తప్పుడు విషయంలో నడుస్తున్నారు. तो अभी की जो पृथ्वी पर के यरूशलेम में जाकर बहुत सारे विश्वासी लोग बोलते हैं हम तो बहुत पुण्य हो गए, धन्य हो गया बोलकर, मगर चलते हैं पूरा गलत सोच में. నేను అనుకుంటాను, मैं सोचता हूँ, మరి పిచ్చోళ్ళారా, अरे पागले हो, మీరు ఆ నూతన యెరూషలేముకి వెళ్ళలేకపోతారేమో. नया यरूशलेम में शायद आप ना पहुंच पाओगे. ఇప్పుడైతే వెళ్తున్నారు. अभी तो जा रहे पृथ्वी की, డబ్బు ఉందగా, क्योंकि पैसा है. 2 లక్షలు అంట. 2 लाख लगेगा. మనిషికి వచ్చి ప్యాకేజీ 2 లక్షలు అంట. एक इंसान के लिए 2 लाख रुपए की आवश्यकता है, కదా? है ना. ఇప్పుడు వెళ్ళి యెరూషలేం చూసి వచ్చి अभी जाकर यरूशलेम देख के आते हैं. అసలు యెరూషలేం బాగొట్టుకుంటారా మీరు? असल यरूशलेम को कहीं खोना बैठे, నూతన యెరూషలేం బాగొట్టుకుంటారా? नई यरूशलेम को खोना बैठे. ఎన్నిసార్లు బాప్తిసం తీసుకుంటా? कितनी बार लेंगे बपतिस्मा? ఎన్నిసార్లు బాప్తిసం
తీసుకుంటావు? कितनी बार बपतिस्मा लेंगे? మట్టి అమ్ముకుంటున్నావు, मिट्टी को बेचते हैं, రాళ్ళు అమ్ముకుంటున్నావు, पत्थरों को बेचते हैं, నూనె అమ్ముకుంటున్నావు. तेल को बेचते हैं। ఇప్పుడు యెరూషలేము పవిత్రమని నమ్మి अभी का यरूशलेम को पवित्र जान నువ్వు ఆ నూతన యెరూషలేములో ప్రవేశించకుండా పోతావు. शायद उस नई यरूशलेम में प्रवेश नहीं कर पाओगे। మేమైతే हम तो ఇప్పుడున్న యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసింది. अभी का यरूशलेम परमेश्वर का ही चुना हुआ है। అక్కడ మన పితరులు ఉన్నారు, वहाँ पे हमारे पूर्वज थे, కానీ మేము సిద్ధపడుతున్నాము. लेकिन हम तैयार हो रहे हैं మేము నూతన యెరూషలేము, नया यरूशलेम जाने की, నూతన యెరూషలేము కొరకు. नया यरूशलेम जाने ఆ రోజు మనకేం డబ్బులు అక్కర్లేదు, की। उस समय हमें पैसे की आवश्यकता नहीं, 2 లక్షలు కాదు, 2 రూపాయలు అక్కర్లేదు. 2 लाख कहाँ, 2 पैसा का भी जरूरत नहीं। ఆనందంగా అంటే అట్టని రెక్కలకి వెళ్ళిపోతాం. तो बड़ी आनंद से 2 पंखों को हिलाते हुए ऊपर उड़ जाएंगे। మనం ధనిలవా, ఏడు ధనిలా? हम धनी हैं, ये लोग धनी हैं। కాబట్టి इसलिए పెండ్లి కుమార్తె సిద్ధపడటానికి అన్ని అలంకారాలు మనకు ఇప్పుడు ఇచ్చాడు దేవుడు. तो दुल्हन तैयार होने के लिए परमेश्वर ने सब प्रकार की सुविधा दिया। సిద్ధపడదాం, हम तैयार हो जाएंगे, సిద్ధపడదాం, तैयार हो जाएंगे అలంకరించబడదాం. तो श्रृंगार करेंगे हम आत्मिक रूप से, ఆత్మికతో పర్ आत्मिक तौर पर ఆ యెరూషలేములోకి వెళ్దాం. उस नई यरूशलेम में ఆ जाएंगे, కొత్త ఆకాశం కొత్త భూమిలో उस नई आकाश नई पृथ्वी में రండి. जाएंगे। చిన్న ప్రార్థన. आइए प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु స్తోత్రాలు जी, ప్రభువా. स्तुति हो। ఇప్పుడు దాకా నీ దాసుని ద్వారా మాట్లాడు, अभी तक आपको अपने दास की तरफ बात किया है, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. आपको धन्यवाद कहते నిజంగా हैं। ప్రభువా, सच्ची प्रभु, ఒకప్పుడు మేము పాపులమి, एक समय हम पापी थे, ఒకప్పుడు ప్రాచీన స్వభావంలో एक ఉన్నవాడు, समय पुराने स्वभाव ఒకప్పుడు में ఈ అవయవాలను ప్రభు పాపం కొరకు మేము వాడి रहे, ఉన్నాయని. एक समय इन अंगों को पाप के लिए हमने इस्तेमाल किया, అయ్యా, పాపానికి దాసులుగా पाप ఉండిపోయాం. का दास बन के रह गए। ఇప్పుడైతే अभी तो प्रभु ప్రాచీన స్వభావం వదులుకొని पुराना स्वभाव को నూతన छोड़ స్వభావంలో नया स्वभाव ఆ में కడపటి ఆదాము, उस अंतिम आदाम, మేము భక్తిహీనులుగా ఉన్నప్పుడే, जबकि हम भक्तिहीन थे, మేము పాపులుగా ఉన్నప్పుడే जबकि हम पापी ही थे, మా కొరకు సిలువలో మరణించాడు. हमारे लिए क्रूस में मृत्यु, ఆయన ఒక్కసారి మరణించాడు, एक ही बार మా मृत्यु, పాపాలన్నీ మోసుకెళ్ళాడు. हम सबका पापों को उठा के लेके गए, ఆయన ఒక్కసారి లేచాడు. वो एक ही बार जी उठा, అందుకని పరలోకములో उस स्वर्ग में తండ్రి కుడిపార్శ్వాన पिता के दाहिने మా हाथ కొరకు में స్థలం बैठा, సిద్ధపరుస్తున్నాడు. हमारे लिए जगह तैयार ఒక कर, రోజు రాబోతున్నాడు, एक दिन आने ఆయన वाला, గుడారం మా మధ్యలో ఉండబోతుంది. उनके डेरा हमारे बीच में అదిగో रहने నూతన वाला, యెరూషలేము రాబోతుంది. नई यरूशलेम आने वाली है, ఆ నూతన యెరూషలేములో उस नई यरूशलेम में ఉంటున్న పెండ్లి కుమార్తె నేనేను ప్రభువా. रहने वाली दुल्हन में ही हूँ ప్రతి प्रभु, ఒక్కరు हर एक जगह నేనేను ప్రభువా. मैं ही हूँ प्रभु, అలంకరింపబడినటువంటి वो श्रृंगार किया ఆ गया పెండ్లి కుమార్తె నేనే, दुल्हन में ही हूँ, నేనే ప్రభువా. मैं ही प्रभु, సిద్ధపడుతున్నాం. मैं तैयार हो रही हूँ। ప్రభు దొరికే కాలంలో प्रभु ఎదుగుతాం. मिलने का समय में ही खोजेंगे हम, ఇప్పుడు యాత్రలో ఉన్నాం, अभी हम सफर में हैं, యాత్రలో ఉన్నాం. यात्रा में हैं। ఒక రోజు एक दिन ఆ పరమకానాను, उस परम ఆ कानान, నూతన యెరూషలేములో नई यरूशलेम में ఓ మనమే ఉండబోతున్నాం. हम रहने वाले కొత్త ఆకాశం కొత్త భూమిలో हैं, మనమే नई आकाश ఉండబోతున్నాం. नई पृथ्वी में हम ఈ रहने నీతి वाले हैं। నివసించబోతుంది. धार्मिक जन ఈ बसने वाला విశ్వాసం వల్ల మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. विश्वास के द्वारा हम धर्मी ठहरे गए, మేము కడపటి ఆదామైన యేసుని నమ్ముకున్నాం. हम अंतिम आदम यीशु पर भरोसा ఆయన किया, రక్తం ద్వారా కడగబడ్డాం. उनकी लहू के द्वारा धुले हुए ఇక हम। ప్రతి ఒక్కరూ प्रभु हर ఈ एक వాక్యాన్ని విని ये वचन को सुनकर సిద్ధపడటానికి तैयार होने के లోకంలో ఉన్నాం. संसार में तो है, ఆయన లోకం మాది కాదు. लेकिन संसार हमारे नहीं। లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్నట్టుగా ఉన్నాం కానీ లోకానికి వేరుగా ఉన్నాం. మేము संसार में तो है मगर संसार से बिल्कुल अलग है हम। లోక మర్యాదలు మేము నడవం ప్రభు. संसार की मर्यादा को हम नहीं कर, అలంకరింపబడి పెండ్లి కుమార్తెలు సిద్ధపడుతున్నాం. श्रृंगार किए गए दुल्हन की तरह तैयार ప్రతి हो। ఒక్కరు ఈ వాక్యం అలంకరించుకోవడం సహాయం हर చేయండి. एक जन इस वचन के द्वारा श्रृंगार पाने के మీరు लिए వస్తే మీ రాజ్యం ఎత్తబడి సహాయం आप చేయండి. आने पर आपके राज्य में उठा ले जाने की मदद करना। ఈ వాక్యం కొద్ది వాక్యం దేవుని ఇంటిలో ఆశీర్వదించబడును ये గాక. छोटे सब वचन हम सबके सुनने में आशीष पाए। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युक्त सदा काल लाइव लो प्रभु वचन प्रति कुटुंब लाइव में जितने लोग आए उन सबको आशीष दे प्रभु. आमीन। धन्यवाद करते हुए यीशु के नाम से हम सबको साथ रहने के लिए मांगते प्रभु. आमीन। आमीन. అందరికీ వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड, దేవుని నామములో प्रभु के नाम से